ఈ భరతఖండంలో ఈ భారతదేశం చేసుకున్న పుణ్యం ఏంటంటేనండి, హిందువులు ఒక పవిత్రతను కాపాడుకుంటారు. 1857లో సిపాయిల తిరుగుబాటే తూటాలని పంది మాంసంతో ఉన్నదాన్ని తూటాలని పీకాలన్న దగ్గర ఉద్యమం స్టార్ట్ అయింది, స్వతంత్ర ఉద్యమం. అలాంటి భారతదేశంలో హిందువుల మనోభావాలకి ముఖ్యంగా మీరు ఏది పడితే అది మాట్లాడేదానికి ఎవరికైనా ఎక్కడి నుంచి ధైర్యం వస్తుందో నాకైతే అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ సిపాయిల తిరుగుబాటు అన్నది దేశవ్యాప్తంగా ఎలా ప్రజ్వలింపబడిందో, ఇవాళ హిందూ మనోభావాలకు గాయపడినప్పుడు ప్రపంచం మొత్తం మీద 146 కోట్ల ప్రజలు ఈ దైవాంశ సంభూతుడైన దేవదేవుడికి కట్టు బానిసలనే చెప్తాను నేను. ఎందుకంటే ఈయన్ని మనం ఎప్పటి నుంచి అయితే మనం కొలవడం మొదలెడుతున్నారో ఇంట్లో 199 మందికి ఆయన ఇంటి ఇలవేలు అండ్ మన ప్రైడ్. అండ్ ముఖ్యంగా ఆ లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా కనుక పేటెంట్ రైట్స్ ఎవరికి ఉన్నాయి? లడ్డూకి, తిరుపతి లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఆ పేటెంట్ రైట్స్ కనుక అంటే ఆ పేటెంట్ రైట్స్ ఓనర్ ఎవరు అని తిరుపతి దేవస్థానం కదా. మరి అలాంటప్పుడు టీటీడీకి 3 స్టేజెస్లో ప్రాసెసింగ్ జరిగే టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఉందంట అక్కడ. ఇన్ని ఉన్నా కూడా ఇలాంటివి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అనే దాని మీద ఎప్పుడు టీటీడీ చూసుకునే పరిస్థితి కనిపించలేదా? గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే చేతకాంతాను. ఎందుకంటే బేసిక్ లాజిక్ ఏంటంటే టీటీడీ బోర్డు ఎప్పుడు రద్దు అవుతుందండి? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది నుంచి టీటీడీ బోర్డు రద్దు అయిపోతుంది. పాయింట్ 1. రెండోది ఈఓ పర్యవేక్షణలోనే అక్కడ మొత్తం కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు. పోనీ పర్చేసింగ్ కమిటీలో గత బోర్డు మెంబర్లు ఎవరు? పారసారథి గారు, అక్కడ నెల్లూరు ఎంపీ గారి భార్య, ఇంకో ఆయన పేరు ఏంటంటే వైద్యనాథన్ గారు. ఈయన ఏ ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండే వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వైద్యనాథన్ గారు కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో ఖచ్చితంగా ఉంటున్నాడు ఆయన. ఇది కాక సుధామూర్తి గారు ఇలాంటి వాళ్ళు బోర్డు మెంబర్స్ కింద ఉన్నారు. సో ఈ కమిటీలో పర్చేసింగ్ కమిటీలో వాళ్ళు ముగ్గురు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే ప్రసాద్ గారు కల్తీ జరిగింది, కాకపోతే కల్తీ జరగలేదు, ఇప్పుడు జరగలేదు, గతంలో జరిగింది. కల్తీ ఎప్పుడూ జరగలే సార్. దశాబ్దాల బట్టి అది ఒక ప్రాసెస్ డిజైన్ చేసి ఫాలో అవుతున్నారు. ఏంది? ఎన్బిఎల్ అన్నది నేషనల్ అక్రెడిట్ బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ 3 శాంపుల్స్ తీసుకొస్తారు. ఒకటి మాయిశ్చర్ది, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇట్ల మీద. అవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. గత తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకోండి, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకోండి, ఇప్పుడు మళ్ళీ ఉన్న తెలుగుదేశం తీసుకోండి. ఈ 3 ప్రభుత్వాల్లోనూ రిజెక్ట్ చేయడం అన్నది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. ఈ 3 ఎక్స్పెక్టేషన్స్లో ఈ క్వాలిటీ చెక్లో లేకపోతే తదనంతరం ఒక ఎన్డీడీబీకి పంపించారు దీనికి సంబంధించిన విషయాలు. మనకి ఇక్కడ ఎఫ్సిఎల్ ఉంది, ఎన్ఐఎన్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్. ఇక్కడ కాకుండా మీరు గుజరాత్కి పంపించారు. గుజరాత్ నుంచి వచ్చిన రిపోర్ట్లో మీకు రెఫరెన్స్ నెంబర్ ఫస్ట్ శ్యామలరావు గారు రిలీజ్ చేసిన దాంట్లో లాస్ట్ 3 డిజిట్స్ 6555. ఇది వీళ్ళు ఎనాక్సర్తో సోషల్ మీడియాలో తిప్పిన దాంట్లో ఎస్ వాల్యూస్ పోనీ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్లు మారిపోయినంత మాత్రాన ఏమి ప్రపంచం ఒలిగిపోతుందో ఒలగదో తర్వాత విషయం చూసుకుంటే ఎస్ వాల్యూస్ ఎందుకు వేరీ అయ్యాయి? రెండోది, ఈ శ్యామలరావు గారి ఆధ్వర్యంలో కూడా 4 కంటైనర్లు రిజెక్ట్ చేశారు. AP 2880 4799 ఈ వెహికల్. ఈ వెహికల్ రిజెక్ట్ చేశారా లేదంటే రిజెక్ట్ చేసిన 4 వెహికల్స్ అని ఆయనే చెప్తున్నారు. ఏఆర్ ఫుడ్స్ అన్న దగ్గర ఒక 5 ఫుడ్ ప్రోడక్ట్స్కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. మీరు ఆ ఎన్డీడీబీకి పంపించిన రిపోర్ట్లో కంపెనీ పేరు మెన్షన్ చేయలే. రెండోది వెహికల్ నెంబర్ మెన్షన్ చేయలే. ఏ క్వాలిటీని పంపించారు మీరు చెక్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఎన్డీడీబీ రిపోర్ట్లో వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్స్ అని చెప్తున్నారు. వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్స్ వెసెస్ మీరు తర్వాత ఈ నెరేషన్స్లో ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ చేంజ్ అయిన దగ్గర అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్రాన్సెస్ మీరు పంది మాంసమనో ఫిష్ ఆయిల్ అనో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ ఎస్ వాల్యూస్ వేరియేషన్ అన్న దగ్గర ఎందుకు జస్టిఫై చేయలేకపోతున్నారు? ఆబ్వియస్లీ ఇదే శ్యామలరావు గారు ఇచ్చిన ఫస్ట్ ప్రెస్కి ఇచ్చిన దానికి నెక్స్ట్ ప్రెస్ అడ్రస్ చేసిన దాంట్లో వేరియేషన్స్ ఎందుకున్నాయి? అండ్ హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో వీ హ్యావ్ రిజెక్టెడ్ దోస్ కంటైనర్స్ అని. గత ప్రభుత్వంలో 19 సార్లు రిజెక్ట్ చేశారు, అంతకన్నా ముందు ప్రభుత్వం ఉన్నదో 15 సార్లు రిజెక్ట్ చేసేసి క్వైట్ ఆఫెన్. ఏంది అందులో పెద్ద రాకెట్ సైన్స్? లోపటికి పోర్టుకి ఒక కంటైనర్ లోపలికి వెళ్ళిందంటే 4 రోజులు దైవాంశ సంభూతుడికి కైంకర్యాలకి అన్నప్రసాదాలకి ఈ ప్రసాదాలకి ఖచ్చితంగా అదే వాడతారు. ఒక 4 రోజుల పాటు ఒక కంటైనర్. మిగిలిన 2వ కంటైనర్ ఈ మాయిశ్చర్ కంటైనర్స్ ఇవన్నీ అడ్మిట్ అయితేనే నెక్స్ట్ లోపలికి వెళ్తుంది. దిస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ విచ్ ఇస్ డ్రివెన్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడ జరిగిందంటే ఎవరు చెప్పట్లే. ఇప్పుడు ఉదాహరణకి ఆ వెహికల్ లోపలికి వెళ్ళింది అన్నప్పుడు ఉదాహరణకి ఎన్డీడీబీ రిపోర్ట్లో వీళ్ళు చెప్పినవన్నీ ఇంగ్రీడియంట్స్లో అన్ని డీవియేషన్స్ ఉన్నాయి, ప్రయత్నించారు అనుకోండి సార్, లోపలికి వెళ్తే తప్పు.
లోపలికి వెళ్ళలేదని ఆయన ఈవో గారు చెప్తుంటే ఇంతకీ కల్తీ నెయ్యిలో జరిగిందా లడ్డులో జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే నెయ్యిలో జరిగితే లేదా లడ్డులో జరిగినా అసలు ల్యాబ్కి పంపించింది లడ్డుని పంపించారా నెయ్యిని పంపించారా? నెయ్యి వ్యాన్ మీద గొడవ అవుతుంది, ల్యాబ్కి పంపించవలసిన లడ్డు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకో దీనికి లడ్డూను కూడా ఒక చిన్న విషయం మీకు చెప్తా సార్. ఇక్కడ మనకు ఒక గొప్ప టాలెస్ట్ పర్సనాలిటీ హైదరాబాద్ ఒక ఐకాన్ ఉన్నాడు, ఆయన పుల్లారెడ్డి గారు. పుల్లారెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్లో ఆయన ప్లే చేసిన రోల్ అందరికీ తెలిసి, వాళ్ళ అయోధ్య రామ జన్మభూమి ఆంధ్ర హిందువులకు మళ్ళీ వచ్చింది అంటే ఆ మహానుభావుడు ఆ రోజు కోర్టు ఖర్చులు భరించడమే. అలాంటి వ్యక్తి పోర్టులో పనిచేసే రిటైర్డ్ ఎంప్లాయీని తీసుకొచ్చి అదే ఇంగ్రీడియంట్స్, అదే నెయ్యి, అదే జీడిపప్పు, అదే అన్నీ ఇచ్చి లడ్డూని తయారు చేయమన్నాడు. అదే పోర్టులో పనిచేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్స్లో తయారు చేయలేకపోయారు. తయారు చేశారు, బట్ ఆ వాల్యూస్ అయితే రాలేదు. అప్పుడు ఆయన పుల్లారెడ్డి గారు చెప్పిన మాట ఏంటి తెలుసా సార్? ఆ దేవదేవుడి మహత్యంతో ఆయన సన్నిధిలో తయారు చేసే ప్రసాదానికి ఉన్నంత ఔన్నత్యం ఇంకా ఎవరు ఎక్కడ ఏం చేసినా అది రాదు. అది ఒక దేవుని యొక్క అనుగ్రహం అండ్ అది ఒక మహత్యం అని ఆయన అభివర్ణించాడు. అంచేత కొన్ని పేటెంట్ రైట్స్ కలిగిన వాటికి టీటీడీకి అవి ఈ రోజు దాకా పేటెంట్ రైట్స్ రద్దయిపోతారు. అలాంటి పిచ్చాషాలు వేస్తే పేటెంట్ రైట్స్ ఈ రోజుకి రద్దు కాలే. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఒక పొర్రపాటున చూడండి, అడుసు తొక్కనేలా కాలు జారనేలా నోరు జారారు. ఇది ఏదో కల్తీ జరిగింది ఇందులో ఇదని. అది పొరపాటు సార్, మానవ సహజం. ఎవరైనా సరే దాన్ని వెనక్కి తీసుకుంటే అయిపోయే దానికి దే ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్, అలా గింగిరాలు తిరుగుతున్నారు. వాస్తవానికి మీకు మళ్ళీ నేను చెప్తున్నా, 146 కోట్ల మనోభావాలను గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. అంటే మీరేమంటారు? కల్తీ జరగలేదు, జరగని పని జరగదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మిగతా పార్టీ నేతలంతా కూడా కుట్ర చేస్తున్నారు అని అంటారు. అవన్నీ నేను అంటలే, నేను కుట్రని నేను అంటలేదు. పొరపాటు నోరు వచ్చింది ఆయనకి. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చేస్తున్న దీక్ష ఏంటి? పరిహారం. అది జరిగితే అన్న హైపోథెటికల్ ఈక్వేషన్లోనే దీక్ష చేస్తున్నాడు. అండ్ ఫోర్త్ టు టేక్ ద ప్రికాషన్స్ అన్నది. అంతేగాని దానికి ఏమీ ఆపాదించి మాట్లాడవలసిన అవసరాలు ఏమీ లేవు. ఒకటి జరుగుతుంది సార్, పొరపాటు అన్నది మానవ సహజం. మీరు అన్నట్టు కంటైనర్లో ఈ ఏఆర్ సప్లైస్ దగ్గర నుంచి వచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈ కేటగారికలీ అడ్మిటెడ్ దట్ జూలైలో 16 టన్నులు స్వామివారికి సప్లై చేయడం జరిగింది. ఇది ఏఆర్కి సంబంధించిన 16 టన్నులు అన్న దగ్గర ఒక కంటైనర్ లోపలికి వెళ్ళినట్టు కదా. అది 20 టన్నుల కంటైనరా 10 టన్నుల కంటైనరా అన్న దగ్గర వాళ్ళదన్నది ఐడెంటిఫై కాకుండా మిగిలిన ఇంకొక ఐదు కంపెనీస్ ఉన్నాయి. కిర్బీరామ్ ఒకటి, ఇంకోటి అలా 5 ఉన్నారు. ఈ 5 లేని అప్రహెన్షన్స్లో ఎవరితో చెప్తే కదా గుంపులో గోవిందలాగా శతకోట్ల లింగాల్లో బోల్డింగా ఉన్నట్టు రెగ్యులర్ ప్రొసీజర్లో ఈ 2 నెలల్లోనూ 8 సార్లు ఎన్డీడీబీ రిపోర్ట్లు పంపించడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్లకి ఈ శాంపిల్స్ 8 పంపించారు. ఇప్పటికీ 8 కంటైనర్లకు సంబంధించిన దాంట్లో అందులో 4 రిజెక్ట్ చేశారు. ఆబ్వియస్గా అక్కడ ఆ వాల్యూస్ లేనప్పుడు ఈ ల్యాబ్లో తిరుమల ల్యాబ్లో వచ్చినప్పుడు వాళ్ళు ఆ 3 పారామీటర్స్ పాటిస్తారు. ఆ 3 శాంపిల్స్లో అది రానప్పుడు రిజెక్ట్ చేసి ఎన్డీడీబీని తీసుకొస్తారు. ఎన్డీడీబీ కూడా రిజెక్ట్ చేస్తే ఇంకా యాక్సెప్ట్ చేయరు. మరి ఒక పక్క స్వామీజీలు, గురూజీలు, లేకపోతే ప్రధాన అర్చకులు నిన్న చూసినట్లయితే స్ట్రైకులు ప్రారంభించారు. జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించారు. పవన్ కళ్యాణ్ స్వతహాగా బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇది జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, మా మనోభావాలు దెబ్బతిన్న విధంగా జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది, ఆయన క్రిస్టియన్ కాబట్టే తిరుమలలో అన్యమతస్థులు ఎంటర్ అయ్యారు, దానివల్లే దీని ప్రతిష్టని దెబ్బతినే విధంగా ఇలాంటి కార్యకి ఉడిగట్టారు అని చెప్పేసి అంటున్నారు. అండం వేరు, ప్రూవ్ చేయడం వేరు సార్. ఇప్పుడు మీకు మనకు భారత రాజ్యాంగం మనకు ఒక స్వేచ్ఛనిచ్చింది, మత స్వేచ్ఛ, ఇతర మతాలను గౌరవించే స్వేచ్ఛ. నాకు ఇంకో మతంలో మారే స్వేచ్ఛ కూడా నాకు ఉంది. ఇలాంటి దేశంలో మనకేమైనా ప్రియాంబుల్ ఉందా? ఓన్లీ క్రిస్టియన్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాలి, లేదా క్రిస్టియన్ ముఖ్యమంత్రి కాకూడదు, ఇలాంటి రూల్స్ ఉన్నాయి ఎక్కడైనా? ఇప్పుడు కేరళలో అత్యంత ఆధ్యాత్మిక క్షేత్రం సిపిఐ సిపిఎం వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళకి మూఢాచారాలు కానీ నమ్మకాలు కానీ ఏమైనా ఉంటాయా? కానీ దేవాంశ సంభూతులకు ఏమైనా తేడాలు జరుగుతున్నాయా? సరే, ఇవి రాజకీయాలు వేరు, మత విశ్వాసాలు, మతానికి సంబంధించిన అంశాలు వేరు. 2 విషయాలు నీకు చెప్తాను సార్. పెద్ద జీఆర్ ఎక్కడ సమక్షంలో ఆగమ శాస్త్రాన్ని పరిరక్షిస్తూ అక్కడ ఉంటాడు. ఈ చిన్న జీఆర్ అయితే రియల్ ఎస్టేట్ బిజీగా ఉంటాడు. ఈయన మనం ఏం చేయలేము దాంట్లో. పెద్ద జీఆర్ గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ భానుప్రకాష్ రెడ్డి గారి మీద నాకు అత్యంత గౌరవం. ఆయన అయితే 24 గంటలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యక్తి అయినా కాకపోయినా అక్కడే ఏ విఐపీలు వచ్చినా దర్శనాలు చేసుకుంటారు. పైపచ్చు అత్యంత విలువలు పాటించే బ్రాహ్మణ సామాజిక వర్గంలో వైష్ణవులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో ప్రసాదాలు కానీ లేదంటే ఒక సైంటిస్ట్ గారి ఆధ్వర్యంలో కానీ అక్కడ కైంకర్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రసాదం సంబంధించి ఇంతమంది శ్రీ వైష్ణవ సామాజిక వర్గంలో పొర్రపాటును కూడా మాంసాహార వస్తువుల్ని ముట్టుకున్నా లేకపోతే దాని పేరెత్తిన వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి సార్? అలాంటిది 5 సంవత్సరాలు బట్టి హౌ దే కెన్ టాలరేట్. ఎందుకంటే ఆ గుమ్మగుమ్మలు తిరుమలలో మనం ఆ పోటు పరిసర ప్రాంతాల్లో కానీ లడ్డు ప్రసాదం తీసుకుంటున్నప్పుడు కానీ అక్కడ వచ్చే వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి సార్? చిన్న మొక్క కింద పడితేనే కళ్ళగద్దుకుని అక్కడ లడ్డులు వేస్తూ ఉంటాడు, చిన్న మొక్క పడితే
హ్యూమన్ టెంప్టేషన్ ఎలా కలగదుకుని తిన్నాం. సో ఇలాంటి దగ్గర ఆపాదించడం చాలా సులువు సార్. బురద జల్లితే కడుక్కుంటారు కాబట్టి. కానీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తులను ఎక్కువగా సపోర్ట్ చేశారు, ఎక్కువగా హైర్ చేశారు అనేది ప్రధాన సమస్య కదా అక్కడ. సార్ మీకు ఒక జీవం ఉంది, నిజంగా అలా జరిగింది. మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను ఒక క్రిస్టియన్ అనుకోండి, లేదా నేను ముస్లిం అనుకోండి, నాకు తిరుమలలో ఉద్యోగం వచ్చినప్పుడు ఇది తిరుమల ఉద్యోగం కాబట్టి వాలంటరీగా నేను ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ ఇవ్వండి నాకనే అడిగే ఇది ఉంటుంది. లేదా నేను చిత్తశుద్ధి, ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం, క్రైస్తవ సామాజిక వర్గం రిజిస్టర్లో సంతకం పెట్టి దర్శనానికి వెళ్తాను. నాకు నమ్మకం ఉంది, నేను ఐ బిలీవ్ గాడ్. ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసుకుంటాం సార్, ఫస్ట్ బాబర్ స్వామి దగ్గర నమాజ్ చదువుకుని పైకి వెళ్తాం. ఇది హిందూ ముస్లిం క్రైస్తవ సమ్మేళనాలతో లౌకిక దేశం సార్ ఇది. మీరు ఏది పడితే అది మనం ఎలా పడితే అది బురద జల్లేద్దాం అన్న కాన్సెప్ట్లో వెళ్తే చాలా తప్పు అంటాను నేను. ఇప్పుడు అన్యమత ప్రచారానికి వెసులుబాటు అన్న దగ్గర ఇదే తిరుమలలో 7 గుళ్ళు కావు 2 గుళ్ళు అన్న దగ్గర ఇదే రాజశేఖర రెడ్డి గారు 7 గుళ్ళు స్వామివారికి చెందిన జీవో ఉంది. 700 చిల్లర ఏదో జీవో చూడండి కావాలంటే. రెండోది ఎస్వీబీసీ ఛానల్ పెడుతున్నప్పుడు ఫస్ట్ దానికి ఇన్ని ఛానళ్ళు ఉంటే ఎస్వీబీసీకి ఛానల్ ఎందుకని అడ్డుపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. అప్పుడు ఏదేదో ఛానల్లో 1-2 గంటలు నేను వెనకాల మీకు వీడియోలు పంపిస్తాను, వెనకాల ప్లే చేయండి, నేను ఈ మాటలకు సంబంధించిన వీడియోలన్నీ మీకు ఇస్తాను. సో ఎప్పుడైతే ఇది తీసుకున్నప్పుడు అన్ని ఛానల్కి ఒక్కోసారి చెప్తే స్వామివారి కైంకర్లు 1-2 గంటలు టెలికాస్ట్ చేస్తారు కదా, ఎందుకు దానికి స్పెషల్గా ఛానల్ అన్నప్పుడు ఇవాళ ఎస్వీబీసీ ఛానల్ వల్ల స్వామివారి కైంకర్యాలన్నీ ప్రజలు నిరంతరం చూడగలుగుతున్నారు. అదే దైవ సన్నిధిలో మనం ఉన్నట్టు. ఇవన్నీ అద్భుతాలు కొన్ని జరుగుతున్నప్పుడు కొన్ని ఎస్వీబీసీ రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అంటారు, మీరు వ్యతిరేకించారు అని అంటారేంటి? అందుకే మీకు ఇప్పుడే వీడియో క్లిప్ వినిపించమంటే వినిపిస్తా, పంపించమన్నా పంపిస్తా. ఉంటే చూపించండి, లేదు అని అంటే పంపించండి. ఇక్కడ ఉంది, నా దగ్గర రెడీగానే ఉంది. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకే స్పెషాలిటీ ఉంది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏ ఇయర్లో ఉండేది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు. ఎస్వీబీసీ ఛానల్ ఎప్పుడు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 45 కోట్లు. కారణం రాజశేఖర రెడ్డి గారా? మరి అదే కదా నేను నిర్మించాను కదా ఇప్పుడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎస్వీబీసీ ఛానల్కి మీకు ఎవరిచ్చారు హక్కు అని అడుగుతున్నారు. మిగిలిన 15 ఛానళ్ళు 16 ఛానళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కరు 1-2 గంటలు ఎందుకు ప్లే చేయరు అన్న దగ్గర నేను అంటుంది అదే. 7 కొండలు స్వామివారికే చెంతే అన్న దగ్గర బురద అప్పటి నుంచి పోయడం స్టార్ట్ చేశారు. ఆ దేవదేవుడిని కొలిచే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చిత్తశుద్ధి ఎలా చాటుకున్నారు. ఇవాళ మీరు గోమాతల గురించి చెప్తున్నారు. గోశాల ఏర్పాటు చేసిన నవనీత సేవని రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఎక్కడ తిరుమలలో పైన కొండ మీద గోశాలను ఏర్పాటు చేసి ఇవాళ దాంట్లోంచి వచ్చి వెన్న నెయ్యి పాలు భగవంతుని కైంకర్యాలకి అవే వాడుతున్నారు. అంటే ఈ గోశాల ప్రజెంట్ ఉంది గత 5 సంవత్సరాల్లోనే. మీకు ఇంకోటి చెప్తున్నాను, అమరావతిలో టీటీడీ జనమనం చేస్తానని చెప్పారు. జూబ్లీ హిల్స్లో, కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే ఆ గుళ్ళు అక్కడ నిర్మించబడ్డాయి. ఏది టీటీడీ ఆయనలో ఈజ్ అ ప్రైడ్ టు అస్ సార్. ఎన్టీవీ ఎదురుగుండా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గుడి అది లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే అది ఓపెన్ చేయబడింది. అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే ఓపెన్ చేయబడింది. కట్టి ఓపెన్ చేయబడ్డాయి, ఇంక్లూడింగ్ కాశ్మీర్. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి సార్, నేను అనే వ్యక్తి హిందూ అన్నప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మన ఇద్దరం హిందువులు చర్చికి వెళ్తాం, ఎంత ప్రికాషన్స్ తీసుకుంటాం సార్? పొరపాటు మసీదుకి వెళ్తాం, అక్కడ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం? మన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారా నమాజ్ చదువుతాం, నేను రోజా చేస్తాను సార్, నేను ఖచ్చితంగా నమాజ్ చదువుతాను, మొమాట లేకుండా చెప్తున్నాను హిందువైనా, బికాజ్ ఐ రెస్పెక్ట్. నేను లెంట్ కూడా చేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ లివింగ్ ఇన్ సెక్యులర్ స్టేట్. మా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా చెప్తారు. సో ఆ నియమాలు మనకి పాటించే బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత ప్రొయాక్టివ్గా ఉంటాడు సార్ ఆయన. ఎందుకంటే ఏమైనా ఆపాదించడం చాలా సులువు కదా. మెయిన్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా సార్, ఈ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి అన్నాడు ఏం బాధ్యత లేదా బయటకు వచ్చి? ఎందుకంటే ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ లేకపోతే ఈయన ఎవరు మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, శర్మ గారు, ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడతారు ఎక్స్ ఈవోస్ వాళ్ళు. ఈయనేమి గుడ్డు గుర్రానికి పలుతోతుంటా లేదా పిరికి దద్దలా ఇంట్లో కూర్చుంటాడా? ఇప్పుడు ఈవో వెసెస్ ఈవోయే కదా. నేను లోకేష్ గారు చెప్పింది కూడా ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈవో. ఈ శ్యామలరావు గారు ఎన్డీడీపీకి 3 సార్లు వెళ్ళారు, 2 సార్లు వెళ్ళి కలిసి వచ్చారు ఆ చైర్మన్ వాళ్ళని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ క్వాంటిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఐఎస్ఓ స్టాండర్డ్స్ను ఈ పేటెంట్ రైట్స్ ఇలాంటివన్నీ పరిరక్షించబడతాయి. సో ఈ రోజు దాకా దైవ సన్నిధిలో జరుగుతున్న కైంకర్యాలకి ఎక్కడా లేని అప్రహెన్షన్ ఈసారి అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ కూడా వినండి, జూన్ జూలైలో
సప్లై చేసిన వాటి మీద అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు ఇట్స్ రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్ రిజెక్ట్ చేయడం. రిజెక్ట్ చేసిన దానికి ఎంత ఆపాదించి మాట్లాడవలసిన అవసరం ఎక్కడి నుంచి వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇఫ్ ఇట్ ఇస్ సే ఫర్ ఇన్స్టెంట్ ఆ 4 ఐడెంటిఫై అయింది అనుకోండి సార్ NDDB రిపోర్ట్ ప్రకారం, ఇట్స్ గాట్ రిజెక్టెడ్ అండ్ దే కెన్ బ్లాక్ లిస్ట్ దట్ పర్టికులర్ కంపెనీస్. ఇక్కడ ఇంకోటి ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే టీటీడీకి సంబంధించిన గోశాలలో ప్రొడ్యూస్ అవుతున్న నెయ్యి సరిపోవట్లేదని బయట నుంచి తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఒకటి నెయ్యిలో 2 క్వాలిటీస్ వాడామని చెప్పారు. వారికి ప్రత్యేకంగా అక్కడ జరుగుతున్నటువంటి పూజ కైంకర్యాలకు కానీ అభిషేకానికి కానీ వాడుతున్న నెయ్యి వేరేది, అది క్వాలిటీ 1700 రూపాయలు కేజీ అని చెప్తున్నారు. నార్మల్గా భక్తులందరూ తినేటువంటి ప్రసాదాల్లో వాడుతున్న నెయ్యి క్వాలిటీకి 350 రూపాయలు అని అంటున్నారు. అసలు ఎలా సాధ్యమవుతుంది? ఒక మంచి నెయ్యి బయట దొరుకుతుంది, అబద్ధం చెప్తుంది. 350 రూపాయలు ఉన్నాడు సార్, నేను చెప్తాను. అబద్ధం అనేది ఎలా ప్రూవ్ అవుతుందంటే, ఒక కంటైనర్ లోపలికి పోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఇందాక మొదట ఇనిషియల్ రిమార్క్స్ కట్టుబడి ఉంటాను డిబేట్లు ఎప్పుడు, 4 రోజుల పాటు స్వామివారి ప్రతి సేవకి ఇంక్లూడింగ్ అన్న ప్రసాదాలకి, ఇంక్లూడింగ్ మన రెగ్యులర్ ప్రసాదాలకి, స్వామివారి కైంకర్యాలకి, తిరుమలలో నవనీత సేవ గోశాల పెట్టక మునుపు కూడా స్వామివారి కైంకర్యాలకు కూడా ఒక కంటైనర్ 4 రోజులు వాడిన తర్వాత 2 కంటైనర్లు. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీకు జరుగుతున్నది ఏదైతే ఉందో బైఫర్కేషన్స్ డిఫరెన్సియేషన్స్ వీళ్ళు కల్పించుకుంటున్న అబోధ కల్పనలు అర్థమవుతుంది సార్. 3వ పాయింట్ ఏంటంటే, ఇవాళ మీకు టెస్టింగ్లో అవకతవకలు ఉన్నప్పుడు అక్కడే రిజెక్ట్ చేసే కెపాసిటీ డిస్కషన్స్ ఇవ్వకున్నాయి. డిడ్ హీ యూజ్ దిస్ డిస్కషన్ ఆర్ నాట్ అంటే ఇక్కడ ఈ ధర్మారెడ్డి లాంటి ఇవాళ మీకు చెప్తున్నాను, నీ ఆయంలో ఒక అపవాదం వచ్చినప్పుడు ఈ హ్యాస్ టు ప్రూవ్ ఆల్ ద క్రెడెన్షియల్స్. ఎస్, ఈ శాంపుల్ సైజులు ఇవి, ఈ శాంపుల్కి సంబంధించిన ప్రతిదీ రిపోర్ట్ ఉంటుంది కదా, ఈ ఎస్ వాల్యూషన్ అన్నింటినీ ఆయన జస్టిఫై చేస్తూ ప్రతి దానికి అవుట్ ఆఫ్ ద వే ఎలా జరిగింది అన్నది రిజెక్టెడ్ వెహికల్స్లో ఉన్న కంటెంట్స్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఈవో మీద. ద సేమ్ సినారో విత్ శ్యామలరావు గారికి అదే ఉంటుంది. ఈ ధర్మారెడ్డి అన్నాడు ఎక్కడ ఉన్నాడు, పిరికోళ్ళ ఇంట్లో కూర్చొని భయం పడుతున్నప్పుడు మరి నెత్తికల్లో వచ్చి అక్కడ అహంకారంతో 5 ఏళ్ళు ఉద్యోగం ఎలగబెట్టారు కదా, ఈ డెరాడూన్లో ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు వీళ్ళకి కాదు సార్. నాకు తెలియక అడుగుతున్నాను, బాధ్యతాయుతమైన పోస్ట్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ హి హాస్ టు క్యారీ. ఈ వ్యక్తికి సంబంధించిన అవసరంలో ఇవాళ ముఖ్యమంత్రులు ఇద్దరు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు? ఒకనేమో నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాస్తారు, ఇంకో ఆయనేమో దాన్ని చదివి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నారు. వై ద హెల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్? ఎందుకంటే ఇది సంబంధించిన అవసరంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి బోర్డు రద్దు అవుతుంది. బోర్డులో గతంలో ఉన్న పర్చేసింగ్ కమిటీ అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశంకి వెళ్ళారు. ఇవన్నిట్లోంచి ఒక మాట పొరపాటున చంద్రబాబు గారి నోట్లోంచి వచ్చింది. నేను ఎప్పటికీ దానికి అదే చెప్తా కూడా, వచ్చింది అయిపోయింది, తుడుచుకుంటూ పోయి దానికి దాని మీద ఇంకా షుగర్ కోటింగ్లు కొట్టుకుంటే అన్నాళ్ళు ఇది ఏడు. ఇవాళ పంతులందరూ కాగడాలు వెలిగించి సంప్రోక్షణ 4 మంత్రాలు చదివేస్తే నిజంగా ఒకవేళ గోమాంసమే దాంట్లో ఉందనుకోండి సార్, ఎగ్జాంపుల్ పశువులకు సంబంధించిన మాంసం అంటే ఏ విధంగా పవిత్రం అవుతుంది? తల తీసేసుకుంటారు ఎవడైనా పొరపాటున. బ్రాహ్మణ సామాజిక వర్గంలో వాళ్ళ జీవితంలో దైవాంశ సంబూతుడికి కైంకర్యాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే టక్కమని తల తీసుకుంటారు అలాంటి పొరపాటు జరిగితే. దానికి ప్రక్షాళన పెద్ద జీరు ఏం చేస్తుండే అక్కడ కూర్చొని, ఏం బాధ్యత లేదు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగానే. ఇదే భానుప్రకాష్ రెడ్డి గారు ఇంతమంది విఐపీలతో ప్రతిసారి దర్శనానికి వెళ్తాడు, ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో ఈ లడ్డూలో తేడా ఉందని మాట్లాడేటండి. ఇప్పుడు ఈ మీడియా ఛానల్లో కూర్చొని అదరకొట్టగానే ఎవడు మట్టుగా కథలు అల్లేస్తూ ఉంటారు కూర్చొని. ఆటలుగా ఉంది ఒక్కొక్కడికి. హిందూ సామాజిక వర్గం అంటే రాముడు తల తిరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రియాక్ట్ అవ్వరని చెప్పి ఈ కర్రక జెండా బ్యాచ్కి అందరూ రెడీ అయిపోతుంటే ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇది ఏమైనా మంచి మర్యాద? మానవతా విలువలు కూడా రోజు రోజుకి కరువు అయిపోతున్నాయి. ఏంటి ప్రూవ్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే? అంటే ఇవాళ ప్రక్షాళించారంటే అంతా మేము కడిగించుకున్నట్టేనా? పొర్రపాటు నేను గోమాంసం తిన్నానన్న విషయం నాకు తెలిసిందంటే నేను జీవితంలో క్షమించుకోలేను. ఇది ఒరిజినల్ హిందూ మనోభావాలు, ఇది భరతగడ్డ చేసుకున్న పుణ్యం. ఆ పాడదానికి ఇదే హిందువు కనుక భరతగడ్డలో పుట్టిన వాడికి పౌరుషం ఉండడానికి, లేకపోతే సిపాయిలు తిరుగుబాటు ఉండకపోయిందను. ఎక్కడున్నామండి మనం? ఏం మాట్లాడుతున్నారు అందరూ? గడిచినటువంటి ఈ 100 రోజుల్లో చూసినట్లయితే ప్రధానమైన సమస్య వరదలు రావటం. అమరావతి అనేది ప్రధానంగా తెలుగు రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అని చెప్పేసి ప్రధానంగా ఒకటే అమరావతి మా రాజధాని, ఏపీ ప్రజలంతా ఆమోదించిన రాజధాని అమరావతి అని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి చూసినట్లయితే మనం మునిగిపోయింది. 100 రోజుల పాలన చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలన్నా, లేకపోతే రేపు రాబోయే అమరావతి రాజధానిని చూస్తున్న ఈ పరిస్థితులన్నింటినీ ఏ రకంగా పరిశీలిస్తారు? మీరే చెప్తున్నారు సార్ 100 రోజులు అయిందని. పైన ఉంది ఎన్డీఏ, 10 సంవత్సరాలు బట్టి మన గడ్డి మనకు పెడుతుంది కూడా ఎన్డీఏ. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమే వచ్చింది. ఈ 100 రోజుల లోపున ఫస్ట్ ప్రయారిటీగా అమరావతి రాజధానిని డిక్లేర్ చేయడానికి ఏమైనా ఒక్క అడుగు ముందు పడింది? పాయింట్ 1. రెండోది 28వ తారీఖు గత నెల క్యాబినెట్ అయింది, మొన్న క్యాబినెట్ అయింది. 2 మేజర్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేసే కార్యక్రమం, ఒక ఫర్నస్ అమ్మేశారు ఆల్రెడీ. ఇది జరుగుతున్నప్పుడు 28వ తారీఖున టేబుల్ ఐటమ్ అయిందా?
పవన్ కళ్యాణ్ అసలు స్టీల్ ఫ్యాక్టరీ కాపాడడానికి చాలా తర్వాత విషయాలు సార్. ముందు మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చర్చించే కన్నా క్యాబినెట్ మీటింగ్లో 28వ తారీఖు నాడు జరిగిన మీటింగ్లో టేబుల్ ఐటమ్ ఈ 2 అంశాలు. ఒకటి తుఫాన్, తీవ్ర హెచ్చరికలు ఉన్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలు పంపించిన శాటిలైట్ పిక్చర్స్ విజువల్స్తో కూడా తీవ్ర పరిస్థితులు రాబోతున్నాయి 2 రాష్ట్రాలకి అన్నది. ఎక్కడైనా అలర్ట్ ఉందా? ఇప్పుడు ఉదాహరణ కేరళ డిజాస్టర్ జరిగింది సార్. ఇదే కృష్ణ చైతన్య గారు ఏ విధంగా పరిరక్షించారో లక్షలాది మందిని ఆయన ఇక్కడ హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆణిముత్యం మన దగ్గర ఉండి కూడా ఆయన ఎందుకు సార్ వాడుకోలేపారు బుడమేరు వాగు వరదకి? రెండో పాయింట్, ఇదే కేంద్ర ప్రభుత్వం కేరళకు వచ్చినది ప్రకృతి విలయం అని చెప్పి ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఏం పాపం చేసి ₹1 రిలీఫ్ అవ్వలేదు ఎందుకు? మానవ తప్పిదాలని. మీకు ఇంకో మాట చెప్తా, బుడమేరు వాగు పొంగుతుంది అన్నది ఓ డీ గారితో నేను సాక్షి ఛానల్లో ఇంటర్వ్యూ చేయక మునుపు ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడాను. ఏంటి సార్, 11,000 క్యూసెక్లు వాటర్ వస్తే ఆటోమేటిక్గా గేట్లు ఇప్పుతారు, కిందకి వెళ్తారు సార్. 20 గంటల ప్రయాణంలో ఒక్క అలర్ట్ ఇవ్వలేదు ప్రజలకి. 28వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో చర్చనీయాంశం కానిది రెవెన్యూ మినిస్టర్ గారు సింగపూర్ ట్రిప్, జియో చూసుకోండి, ఆయన పర్సనల్ ట్రిప్ 28 నుంచి 3వ తారీఖు దాకా సింగపూర్ వెళ్ళారు. అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు లేరు అక్కడ. ఎందుకంటే బాలకృష్ణ గారికి 50 సంవత్సరాల సినిమా ఉత్సవం, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, అందరూ హైదరాబాద్లో స్టక్కే ఉన్నారు. అండ్ అక్కడ రెవెన్యూ మినిస్టర్ లేడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా కర్నూలు నుంచి ఫంక్షన్లు పంచిన తర్వాత హైదరాబాద్ రావాల్సిన దగ్గర ఆయన మళ్ళీ విజయవాడ వెళ్ళి అక్కడ చిక్కుపడిపోయారు. ఎందుకు? ఆయన ఇల్లు కూడా మునిగి తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరుగుతుంది అంతా. నేను చెప్పింది కాదు సార్ ఈ 100 రోజుల సక్సెస్ స్టోరీలో. రెండోది, ఇంత తీవ్ర పరిణామాలు ఉన్నప్పుడు ఒక అలర్ట్ కూడా ఇవ్వని ప్రభుత్వం. పడవలు అంటే మీరు చూసుకోండి, కావాలంటే గొట్లవల్లేరు కాలేజీలో ఆడపిల్లలకి జరిగింది, ఇమీడియట్గా తీసుకొచ్చి కాదంబరి నత్వాన్ అమ్మాయిని తీసుకొచ్చారు. అలా ఒక తప్పు సరిదిద్దండి రా బాబు అంటే ఇంకో గీతకిస్తారు, ఇంకో గీత, ఇంకా ఇలా 100 రోజుల పరిపాలనలో ప్రతిదానికి ఆవు యాసంలాగా జగన్మోహన్ రెడ్డిని మధ్యకి తీసుకొచ్చి ఇతని వాళ్ళనే అని చెప్పే కార్యక్రమం. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అన్నిట్లోనూ ఇతందే బాధ్యత చేసే కార్యక్రమం తెరలేపుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి 11 సీట్లు ఇచ్చి కూర్చోపెట్టారు. గతంలో మీరు వద్దని మీకు 23 సీట్లు ఇచ్చి కూర్చోపెట్టారు. అప్పుడు 40% ఓటు బ్యాంకులు మీ ఇద్దరికి ఉన్నాయి. మీరు గత ప్రభుత్వం అట్లీస్ట్ మీ పేరైనా చెప్పకుండా వాళ్ళ పనులు చేసుకున్నారు. మీరు వచ్చిన కాడి నుంచి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ కూర్చోడమే తప్ప ఏం చేస్తారో సార్ చెప్పమనండి. ఇష్యూస్ మీద ఇష్యూస్ అక్యుములేట్ అవుతున్నాయి కదా. ఇవాళ మీరు ఫ్లడ్ని తప్పించడానికి లడ్డూని తీసుకొచ్చారు. బోట్లు అంటారు, బోట్లు వచ్చి కొట్టేస్తాయి. ఇప్పుడు ఏదైనా ధూమ్ 3 సినిమా లేకపోతే జేమ్స్ బాండ్ సినిమాలో సార్ స్టీరింగ్లు డ్రైవ్ చేసుకుని అవతల పక్క గేట్లు కొట్టేసి వెళ్ళిపోవడానికి. ఫస్ట్ సుజనా చౌదరి గారు ఇంటర్వ్యూ వినండి. ఫస్ట్ ఏం చెప్పాడు? ఇది పైన ఉన్న దుర్గమ్మే కాపాడాలి, ఈ బ్రిడ్జి కెపాసిటీ లేదు, కొట్టుపోద్దని చెప్పాడు. దీనికన్నా ముందు తుంగభద్ర గేట్ కొట్టుపోయినప్పుడు ఇదే నాయుడు గారు రిటైర్ పర్సన్ వచ్చి వీళ్ళు పరిరక్షించాడు. కానీ అదే నాయుడు గారు వచ్చి మళ్ళీ ఆ బోట్లు తీసే కార్యక్రమం, అక్కడ వెయిట్స్ పెట్టే కార్యక్రమం చేసే కానీ ఉన్నోళ్ళు అవడానికి పనికొచ్చినాడు ఉన్నాడు నీటిపారుదల శాఖలో కానీ రెవెన్యూలో కానీ. చెప్పండి మీరు. అందుకే కేంద్ర ప్రభుత్వం వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంది, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇంత తీవ్ర పరిస్థితులు 2 రాష్ట్రాలకు వచ్చినా సరే వీళ్ళు ఏంటంటే పబ్లిసిటీ స్టంట్లలో కూర్చొని అసలు విషయాల కన్నా కొసల విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే ఫ్లడ్స్ మీద చర్చ వస్తుందో ఇప్పటికి కూడా బురద ఇంకా సింగనగర్, రాజరాజేశ్వర నగర్లో, విజయవాడ వెళ్ళండి సార్, వాళ్ళ తీవ్ర పరిస్థితులు అర్థమవుతాయి మీకు. ఎంతసేపు ఒక్క అలర్ట్ ఆయన ఏం చెప్పాడంటే సిసోడియా కాలు వేసుకుని కూర్చుని ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు ఎవాక్యువేట్ పీపుల్ ఆఫ్ మోర్ దెన్ 2 lakhs ప్లస్ పీపుల్. అంటే 3.5 లక్షల మంది ప్రత్యక్షంగా సఫర్ అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి 6.5 లక్షల పైచీలకు ప్రజలు సఫర్ అవుతున్నారని చెప్తూ అది దాని కంటిన్యూషన్ పిఠాపురం వరదలండి. మీరు చెప్పండి నంబరు, లంక గ్రామాల కిందన దాని కంటిన్యూషన్లో 80,000 నుంచి 1,00,000 ఎకరాలు ఏమీ కాకుండా పోయి మన్యం జిల్లా కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చింది ఈ తుఫాన్లతో. ఇది ఎక్కడ ఉందండి? రాత్రి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో ప్రయాణం లేకపోతే ప్రయాణం నుంచి ఆ 4 ప్లేసులు చూసి రావడమా ప్రికాషనరీ ఫ్రంట్ ఏది సార్? వాళ్ళని ఇవాక్యువేట్ చేసి సురక్షిత ప్రాంతాల్లోంచి ప్రాణ నష్టం లేకుండా. నా విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి నయం అనిపిస్తుంది. ఎందుకంటే అన్నమయ్య డ్యాంలో జరిగింది పొరపాటుకి, తదనంతరం వచ్చిన ప్రతి తుఫాన్లో ఒక్క ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగాడు సార్. ఆస్తి నష్టాలు కానీ లేకపోతే జంతు సంపద నష్టం కాకుండా జరగకుండా. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారా అనే ప్రశ్న నాకే ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ డిజాస్టర్ సిచ్యువేషన్స్లో కానీ ఆయన ప్రదర్శించిన చాకచక్యం ఎవరు ప్రదర్శించారు? అలాంటి మనిషి కూడా ఇవాళ అచేతన స్థితిలో పనిచేస్తారంటే నాకు చాలా ఆశ్చర్యస్పదంగా ఉంది. కానీ ఈరోజు అదే అమరావతిని నమ్ముకొని ఇన్వెస్టర్స్ అందరూ కూడా కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఒక ఆశాభావం వ్యక్తం చేసి రేపు వాళ్ళ కంపెనీలు కానీ లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ సిస్టంలో వాల్యూ యాడెడ్గా ఉంటాయి అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. ఇంత పెద్ద ఇన్వెస్టర్స్ ఇంత పెద్ద విపత్తును చూసిన తర్వాత అమరావతిని చాలా నమ్మకంగా ఇన్వెస్టర్స్ అంతా అక్కడ ఇన్వెస్ట్ చేసి ధైర్యంగా గుండె మీద చేతేసుకొని రేపు ఇది 10 కాస్త 20, 20 కాస్త 30 వస్తాయని ఎలా నమ్ముతారు? ఇన్వెస్టర్స్ అందరికీ ఎలాంటి ధైర్యం చెప్పి రాజధానిని ముందుకు తీసుకెళ్తారు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు
నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అమరావతి వరదలతో మునిగిపోతుంది కాబట్టి మేము ఇక్కడ అమరావతిని కట్టే పరిస్థితి లేదు అని చెప్పినట్టు ఎప్పుడు కనపడలా. కానీ ఈ రోజునైతే వరద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏరియాని రాజధాని మీరు ఎలా కడతారు అని చెప్పారా? లేదు గతంలో ఇక్కడ అమరావతి వరదల పాలైపోతుంది అందుకే నేను కట్టను అని ఎప్పుడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఏదేమైనప్పటికీ అమరావతి మొత్తం ఈ వరదని చూసిన తర్వాత ఏ పరిస్థితిలో వీళ్ళు అమరావతిని కట్టి ఇన్వెస్టర్స్లని చెప్పి ప్రజాపాలన అడ్మినిస్ట్రేషన్ ఇక్కడి నుంచి ఎలా కొనసాగుతారు? ఆంధ్ర రాష్ట్ర రాజధాని భవిష్యత్తు నిజంగానే దేవుడికి కూడా ఇష్టం లేనట్టుగా ఉంది. గత 10 సంవత్సరాలుగా రాజధాని లేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాజధాని కూడా ఏంటి, ఏ రకంగా స్పందిస్తారు దీన్ని? ఇందులో మీకు మనం ఒక్కర్లేదు సార్, దైవం నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు సర్టన్ థింగ్స్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ హార్స్ మౌత్ అని చెప్తూ ఉంటాను. మీరు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాపకం ఉందా మీకు? వీ నీడ్ టు లివ్ విత్ ఇట్ అన్నాడు. దాంట్లోంచి మనం పరిరక్షించుకుంటూ పారాసిటమాల్ ఏవైతే చెప్పాడో అవే జరిగాయి. మీరు గమనించండి. అప్పుడు చాలా ఎటకారాలు చేశారు, వాళ్ళు నాన్నతో మాట్లాడతారట, దేవుడితో మాట్లాడతారట, ఇవన్నీ. నెక్స్ట్ జరిగిన పరిణామంలో అమరావతి విషయంలో అతను 3 రాజధానులు అన్న మాట కాకుండా 3 ప్రాంతాల డెవలప్మెంట్లో నేను విశాఖ నుంచి పరిపాలిస్తానంటే అయిపోయేదానికి రాజధానులు అన్న పదంకి ఎక్కువైంది. ప్రభుత్వ పరంగా చూసుకుందాం సార్. చంద్రబాబు నాయుడు గారు అయినా సరే సెక్రటరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, అండ్ న్యాయస్థానాన్ని కట్టారు, హైకోర్టుని. అయిపోయింది ప్రభుత్వం పని. ఇప్పుడు మీరు వెళ్ళి సిగ్నేచర్ స్టూడియో అక్కడ కడతానంటే ఎవడన్నా ఆపినాడు ఉన్నాడు మీకు? ఎవరు ఆపరు కదా. అట్లా ఎవరైనా సరే ఇన్వెస్టర్ అన్నాడు వాళ్ళంతటి వాళ్ళు యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో అక్కడికి వెళ్తే, దీనికి చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే ఈ ట్రైడ్ ఈజ్ ఆల్ ఆడ్స్. ఎంత ప్రయత్నం చేశారంటే భగీరథ ప్రయత్నం అనే చెప్పాలైంది వరల్డ్ బ్యాంక్ని కన్విన్స్ చేయడానికి. ఈ జస్ట్ ఫెయిల్డ్. ఆయనతో కాలేదు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ని. ఈసారి ఏం చేశారు? ఈ నిర్మలా సీతారామన్ గారు మన అందరినీ మభ్య పెట్టడానికి డైరెక్ట్గా విల్ డెఫినెట్లీ గివ్ దిస్ థింగ్ అండ్ వర్డ్ ఫ్రమ్ అవర్ ఎండ్ అని చెప్పి ఏషియన్ మార్కెంటల్ బ్యాంక్ నుంచి అండ్ దీనికి వరల్డ్ బ్యాంక్ రికమెండేషన్ పెట్టించారు. వాళ్ళు పర్యవేక్షించారు. మీరు దాన్ని నిరంతరం గమనించండి. ఐఐటి వాళ్ళు వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి వెళ్తున్నారు ప్రతిసారి. ఇక్కడ మన అమరావతి ప్రాంతం దాని రిపోర్ట్ ఎవ్వరు బయటపెట్టరు. ఇప్పుడు ఈవెన్ ఈ గవర్నమెంట్లో కూడా ఐఐటి నిపుణులను మళ్ళీ పిలిచి చూపించారు అండ్ దాని రిపోర్ట్ బయట పెట్టరు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈసారి కూడా వరల్డ్ బ్యాంక్ మళ్ళీ రిజెక్ట్ చేసింది. అండ్ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు సామర్థ్యం దేనికి ఇన్వెస్ట్మెంట్ కావాలి అక్కడ? 15,000 కోట్లు, 39 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి కంపలు కొట్టడానికి, ఇప్పుడేమో ఇంకో 1,500 కోట్లు 1,000 కోట్లు నీళ్లు తోడడానికి అన్న ప్రాజెక్టులు కాదు కదా సార్. ఇంతకు వచ్చినటువంటి ఈ 15,000 కోట్లు వచ్చినట్టు అప్పుల తప్పు అసలు ఏమీ రాలేదు. ప్రకటించారు, ఏమీ ప్రకటించలే. 15,000 కోట్లు అనేది ప్రకటించారు. లేదు, వరల్డ్ బ్యాంక్కి అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి పూచీకత్తుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఓకే, దాన్ని ఇవ్వడం అనరు. అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నెత్తికి ఇంకో 15,000 కోట్లు భారం వేస్తూ పూచీకత్తుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే చూడండి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్టే కాదు, ఏమీ కాదు, అప్పులు ఇచ్చినట్టే. అప్పు కూడా ఇచ్చినట్టుగా దానికి బాధ్యతగా మేము ఉంటాము. బాధ్యత అంటే పూచీకత్తు లాగా. ఇప్పుడు మీరు నేను చీటేస్తాం, నేను పాడినప్పుడు మీరు సంతకం పెట్టిస్తారు చూడండి గవర్నమెంట్ ఆఫీసర్తో. ఒక ఎన్జిఓతో ఎవరితో సంతకం పెట్టించి గెజిటెడ్ ఆఫీసర్ ఇస్తే చీటీ డబ్బులు ఇస్తారంటే అది పూచి అన్నమాట. ఒకవేళ ఈ నమ్మకస్తులే నా ఇంటి పక్కన ఉంటాడు, లేకపోతే నాకు చుట్టపోడు, ఇలాంటి భరోసా. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మేము భరోసా అని చెప్పడం అన్నమాట. అతి గతి లేదు. రెండోది, రాజధాని నిర్మాణంలో ఈయన అనుకుంటున్న అద్భుతాలు కన్స్ట్రక్షన్స్కి ఎవరు ముందడుగు వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆ రోజు సింగపూర్ కన్సల్టేషన్ కాబట్టి అది 51st మీకు ల్యాండ్ ఉంటుంది సార్, డెవలప్మెంట్కి ఇస్తారు మీరు అని ఏం చేస్తాడు? 4 అపార్ట్మెంట్లు కట్టి అందులో 10 మీకు రాసి ఇచ్చి మిగిలిన వాడు అమ్ముకుంటాడు. అలాగే సింగపూర్ కన్సల్టేషన్ అంటే మన ల్యాండ్ల మీద వాళ్ళ పెత్తనంకి అంటే 99 ఏళ్ళకి లీజ్కి, తర్వాత రెన్యువల్కి ఇంత కట్టించిన దానికి కమర్షియల్ ల్యాండ్లు 400 గజాలు 1000 గజాలు ఏమో నివాసయోగ్యంకి ఇవన్నీ అగ్రిమెంట్స్తో జరిగినవి. అప్పుడు వాడు కమర్షియల్ కాంప్లెక్స్లు అవన్నీ కట్టిస్తే ఆ పక్కన వాళ్ళు దాని వాల్యూస్ పెరుగుతాయి కాబట్టి ఎకరం ల్యాండ్ ఇచ్చిన వాడికి 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి అంతంత ల్యాండ్లు జస్టిఫై అవుతాయి అన్నది కాన్సెప్ట్ వెళ్ళారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నల్ అండ్ వాయిడ్ యాజ్ ఫార్ యాజ్ పాత గవర్నమెంట్ దాన్ని రద్దు చేసుకుంది సింగపూర్ కన్సల్టేషన్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ అలా సింగపూర్ కన్సల్టేషన్ ఏమైనా ఉందా? లేదు. రెండోది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మనంతటి మనం స్వయం ప్రతిపత్తి ఎదగాలి. ఇప్పుడు ఉదాహరణకి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు, ఆ టైంలో కట్టారు. తదనంతరం సాఫ్ట్వేర్ భూమి వచ్చింది కాబట్టి వానన్బర్గ్ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ సాహసించగలిగారు, వాళ్ళు అమెజాన్ కానీ ఇలాంటివన్నీ. అదే మాడ్యూల్ అక్కడ లేదనుకోండి, దేని మీద పెడతారు? ఇప్పుడు అమరావతి ఈజ్ హ్యాపనింగ్ విత్ సాఫ్ట్వేర్ అనుకోండి సార్, మీరేనో 4 బిల్డింగ్లు కడతారు, 4 సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకిస్తారు. కానీ అక్కడ డెవలప్మెంట్ మాడ్యూల్ ఏంటో చెప్పకుండా డెవలప్మెంట్ అయిపోతుందంటే ఎలా అవుతుంది? ద సక్సెస్ స్టోరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉన్నా లేకపోయినా ఇక్కడ హైటెక్ రంగం అభివృద్ధి చెందుతుంది కాబట్టి తదనంతరం వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు దాన్ని మార్చలేరు. దట్ ఇస్ డిజైన్డ్ ప్రోగ్రామ్. అది ఇయర్స్ టుగెదర్ అక్కడ కొండలన్నీ చెక్కి ఇంకా సాఫ్ట్వేర్లు కట్టడానికి వెసులుబాట్లు తీసుకుంటారు, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా.
ఇది మీకు ఈ మాడ్యూల్ లేనప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? మీరు అన్నారు డెవలప్మెంట్ జరగాలి. చాలా బాగా చెప్పారండి, కరెక్ట్. ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలి సార్, నేను కాదంటలేదు, అమరావతి డెవలప్ చేయాలి. కానీ ఏ కాన్సెప్ట్తో డెవలప్ చేయాలో చెప్పాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి నదీ పరివాహక ప్రాంతం, ఇక్కడ నేను మంచి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తానన్నప్పుడు ఆక్వా ఫాండ్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఒక వినూత్న స్థాయిలో ఒక డిఫరెంట్ మాడ్యూల్ క్రియేట్ చేస్తాను అనుకోండి, అది అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అక్కడ నేను ఒక ఐటీసీ కాకతీయ లాంటిది, ఇక్కడేమో టైటానిక్ షిప్లో కట్టారు, అక్కడేమో నేను ద్వీపంలో కడతానని చెప్పి కట్టారు అనుకోండి, ఎవడెళ్ళి ఉంటాడు అక్కడ? అక్కడ మనకి ఇన్స్టెంట్ ర్యాక్. ఇప్పుడు ఉదాహరణకి మీరు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో చూడండి, ఐటీసీ హోటల్ కోహినూర్ రోడ్ ఎలా కట్టాడు హోటల్, అక్కడ హ్యాపనింగ్ కాబట్టి అక్కడ కట్టగలిగాడు. ట్రైడెంట్ కట్టాడు, అక్కడ హ్యాపనింగ్. నో హోటల్ ఉంది, ఇట్స్ హ్యాపనింగ్. ఎందుకంటే చుట్టుపక్కల వచ్చిన ఏ డైరెక్టర్ అయినా వెస్టిన్తో సైతం అందరూ అక్కడ ఉంటారు. హోటల్ ఇండస్ట్రీ అలా గ్రో అవుతుంది. కానీ ఇక్కడ గ్రో అవడానికి ఆపర్చునిటీస్ ఏమంటున్నాను? నువ్వు ఇంత ఐటీ హబ్ను అక్కడ క్రియేట్ చేయడానికి వరల్డ్లో ఇప్పుడు ఐటీ ఏ విధంగా ఉందో తెలిసి, ఇప్పుడు అంతా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ డెవలప్ చేసే అంత కాన్సెప్ట్ నీ దగ్గరే ఉంది. ఇంకా వరల్డ్ వైడ్లోనే ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఉంది. ఆ సక్సెస్ నెరేషన్స్ వస్తున్నప్పుడు దానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కర్లేదు, దానికి మనుషులే ఎక్కర్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. అవునా కదా? సో దీస్ థింగ్స్ అన్నది ఎప్పుడైతే ప్రీ కన్సీవ్డ్గా డ్రైవ్ చేసే కాన్సెప్ట్కి ఎబిలిటీ, క్యాపబిలిటీ ఉన్నా సరే ఆపర్చునిటీ లేదు. అంచేత ఏమవుతున్నాయంటే అమరావతి లాంటి విషయాల ప్రాజెక్టులు స్టాండ్ స్టిల్గానే ఉంటున్నాయి. ఇప్పుడు నివాసయోగ్యంగా హైకోర్టులో ఉంటున్న స్టాఫ్కి లేదంటే ఎన్జిఓలకి అలాంటి వాళ్ళందరికీ క్వార్టర్స్ కట్టించడం అది అభివృద్ధి అంటే నేనేం చెప్పాలా? ఇప్పుడు దానికి ఒక ట్రైన్ వేశారండి ఈ స్టాఫ్కి, ఇక్కడ శనివారం నుంచి ఆదివారంకి వెళ్ళి వాళ్ళతో పాటు మిగిలిన ప్యాసింజర్లు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఎస్, రైల్వేకి కూడా ప్రాఫిట్ మాడ్యూల్ కాబట్టి ఓన్లీ స్టాఫ్ ఎక్కాలి, దీనికోసం ట్రైన్ ట్రాక్ ఇవ్వండి, లేకపోతే ఒక బస్సు చేస్తాము స్టాఫ్ ఎక్కుతారు ఇంకెవరు ఎక్కరంటే అది ప్రాఫిట్ మాడ్యూల్ ఎలా అవుతుంది? ప్రసాద్ గారు, ఒక ప్రశ్న సూటిగా అడగనివ్వండి. చంద్రబాబు నాయుడు గారికి అంత భారీ మెజారిటీని కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అంత దారుణంగా తీసుకరించడానికి గల కారణాలు? ఇంకా కారణం జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా 175 నుండి మరీ 11కే పడిపోతారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత దారుణంగా రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఒక విషయం నేను చెప్పగలను సార్, ట్రాన్స్పరసీ అనేది చాలా ఇంపార్టెంట్. రెండు విషయాలు నేను ఇప్పుడు దాన్ని ఈవీఎంలు ఇవన్నీ మనం అనవసరంగా టైం వేస్ట్ కార్యక్రమం. మనం తమిళనాడు తరహా పాలిటిక్స్ చేసుకుంటే ఒకసారి ఏడీఎంకే జయలలిత గారు గెలిచినప్పుడు చెన్నై హార్బర్ నుంచి ఒక కరుణానిధి ఒక్కడే గెలిచాడు. నెక్స్ట్ ఎలక్షన్ కరుణానిధి గారు గెలిచారు, తెలుసా మీకు? సో అంచేత ప్రాంతీయ పార్టీలు వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అన్నప్పుడు ప్రజలు ఎలా కోరుకుంటారంటే వాళ్ళు ఇచ్చి మేనిఫెస్టోలు చాలా పెపేగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మేనిఫెస్టో అన్నది ఏమీ ఇవ్వలేదు. నేను గత ప్రభుత్వంలో ఏం చేసినా అది కంటిన్యూ చేస్తాను అంతే. మా అయితే పెన్షన్ విషయంలో మాట అన్నాడు, ఒక 500 రూపాయలు నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెంచుతానని. ఇది కన్నా ఇప్పుడు రేపు రాగానే నేను 4000 ఇస్తాను అన్నది అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ 6 ఏవైతే ఉన్నాయో అది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. దానికన్నా ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది తీవ్ర నెగిటివ్ని క్రియేట్ చేసి మీడియా త్రూగా కుట్టిన బొంబాడింగ్కి వాళ్ళ దగ్గర మీడియా లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చిన్నపిల్లడి చేతిలో పెట్టారు సోషల్ మీడియాని, ఆ చిన్నపిల్లడికి ఏమీ తెలియదు, డైరెక్ట్గా చెప్తున్నాను మాకేం మొమాటలు లేవు. ఇది ఏమవుతుందంటే సార్ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్లో మార్కెట్లో వెళ్తున్నప్పుడు ఒక నెగిటివ్ని ప్రజల్లో కొడుతున్నప్పుడు నా దగ్గర నేను సత్యహరిశ్చంద్రుడిని చేతులు కట్టుకుని వివేకానందలాగా ప్రవచనాలు చెప్తానంటే కుదరదు. మీతో సమూజ్జిగా నేను మాట్లాడగలిగినప్పుడే మీరు నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కానీ నేను కూర్చొని అబద్ధ కథలు చెప్తున్నాను అనుకోండి, అసలు టైం వేస్ట్. అలా మీడియా ఏం చేస్తుందంటే 10 మంది అబద్ధం అన్నదాన్ని చెప్పులు వేసుకుని ప్రపంచం అంతా పరిగెట్టిస్తున్నారు. ఈ నిజాన్ని ఏమో షూ లేసులు కట్టుకుని నేను ఇలా ట్రాక్ సూట్ వేసుకుని ఇలా 100 మీటర్స్ రేస్లో పరిగెట్టి పొజిషన్లో పరిగెడతానంటే ఎలా అవుతుంది? ఇంతకన్నా జస్ట్ లైక్ మనకు వినాయక చవితి అయింది, వినాయకుడు కదే నా దగ్గర నెమలు ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఏమనుకున్నాడు నెమలు వేసుకుని నేను ప్రపంచం అంతా తిరిగేస్తాను, వినాయకుడు చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి ఎలక మీద వెళ్ళాడని ట్రై చేస్తే ఏమైంది? దైవుడు యొక్క అనుగ్రహంతో ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు, ఏం చేయాలి అది చేయాలి. అలాగా వీళ్ళ దగ్గర పెద్దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం కావాలి. ఆల్టర్నేటివ్ మెకానిజం కంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన అతనికి వ్యవస్థలు అన్నవి ఎలా ఉంటాయంటే బట్రైళ్ళు ఉంటారు. అలాగే సార్ ముఖ్యమంత్రి సార్ మీరు దేవుడు సార్ అని ఈ బ్యూరోక్రాట్స్ ఉంటారు చూడండి, వాళ్ళ సెట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఎప్పుడు చుట్టూన ఒక కవచంలో ఏర్పడిపోతుంటారు ఎవరికైనా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే ప్రాబ్లం లాస్ట్ టైం ఆయన 23 స్థానాలకు పరిమితం అయినప్పుడు. వీళ్ళు ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే నాయకులకి అందరికీ డిస్కనెక్ట్ అవుతారు కార్యకర్తలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇంకోటి ఏంటంటే ఆయన గెలిచుంటే సార్ ఇవాళ రాజకీయ నాయకులు అందరూ ఇంట్లో తడిగొడ్డ వేసుకుని పడుకుని అందరు. ఎందుకంటే ఈ హెస్ డన్ కార్పొరేట్ టెక్నాలజీతో పనిచేసాడు. ఏది? వాలంటీర్ వ్యవస్థ. ప్రధాని కేతిరెడ్డి గారిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రతిసారి. నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి. ఫర్ ఇన్స్టెన్స్ ఇలా వెళ్తూ ఏందవ్వా అంటే అయ్యా నాకు పెన్షన్ రాలేదు, అయ్యా నాకు రేషన్ కార్డు లేదు, లేదా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి. గతంలో ఏంటంటే ఇప్పుడు ఒక లోకల్ నాయకులు ఏం చేసేవారంటే వాడిని తీసుకుని వెళ్ళి సార్ మా వీధిలో వీడు పెద్ద మనిషి సార్ ఇంతకి సాయం చేయాలి సార్ మనం అంటే ఎమ్మెల్యే గారు పలానాడికి ఫోన్ చేసి చేయమని చెప్తే
అప్పుడు ఏమైందంటే ఈ ఆరా డెవలప్ అవుతుంది. ఈ నాయకుడు కాబట్టి వీడి చుట్టూ 10 మంది ఉండి ఆ 10 మంది ఇంకో 10 మందితో అలా వీధంతా అరే అలా పలానాడు ఉన్నారా అది తీసుకెళ్తే ఎమ్మెల్యే గారితో కల్పించాడు నాకు పని అయిందిరా. ఇది వీధంతా ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది ఏంటి లేకుండా ఈ పక్క ఆయన పిఏని అడిగినా అసిస్టెంట్ని అడిగినా ఆయన కార్యకర్త పెద్ద కార్యకర్తను అడిగినా ఆయనేమో ఇటు తిరిగి వాలంటీర్ని పిలుచుకోవాల్సి వచ్చింది. వాలంటీర్ ఏంటి అండర్ ద బ్యూరోక్రాట్ సిస్టంలో అతను ఒక పార్ట్ అండ్ పార్సల్ కింద ఆ సచివాలయ వ్యవస్థ అనుసంధానించిన దగ్గర మాట్లాడేవాడు. ఆ సచివాలయ వ్యవస్థలో ఏం చెప్తాడు వాడికి పారామీటర్స్ లేవురా రేషన్ కార్డు రాదని అంటే ఈ డైరెక్ట్గా వెళ్ళి సార్ మీకు రేషన్ కార్డు రాదటని చెప్పి ఇంకోటి చెప్తా పార్సాద్ గారు ఉన్నారు ఇప్పుడు మినిస్టర్ అయ్యారు తెలుగుదేశం గారు. ఆయన నాకు ఒక ఉదంతం తెలుసు. ఆయన ఫోన్ చేసి ఎంఆర్ఓకి మా వాడు వస్తాడు రేషన్ కార్డు ఇవి అన్నాడు. మీకు చెప్తా వాడు వెళ్ళాడు. వెళ్తే ఎంఆర్ఓలో చూసి నీ దగ్గర వాలంటీర్ ఉంటాడు వాడికి చెప్పుకుంటే సచివాలయంలో పెట్టేస్తారు నీకు రేషన్ కార్డు వస్తుంది నువ్వు మినిస్టర్ని నన్ను ఎన్నిసార్లు తిని అక్కడ వెళ్ళిపో అని చెప్పాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 10 రోజులు ఏదైనా పని అవ్వలేదు మళ్ళీ వెళ్ళాడు ఎమ్మెల్యే దగ్గరికి. సార్ నా పని అవ్వలేదు సార్ ఎంఆర్ఓకి ఫోన్ చేశాడు. చేస్తే ఎవరు నాకు తెలియదు ఎట్లా వాలంటీర్ వ్యవస్థ మా ప్రభుత్వంలో మేము పెట్టిందని నాకు తెలియదు దాని సంగతి నువ్వు నాకు చెప్తావా నేను నీకు చెప్పిన పని ఏంటి నువ్వు చేస్తానంటే సార్ అది ప్రొసీజర్ సార్ అలాగే వెళ్ళాలని చెప్పి దాటేసాడు. అప్పుడు అతనికి ఏమవుతుంది సార్ ద ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ రెస్పెక్ట్ టు పీపుల్ది వీళ్ళు వాలంటీర్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఈ డిస్కషన్స్ అన్ని వాలంటీర్ సచివాలయ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రజలకి డైరెక్ట్ యాక్సెసిబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ప్లస్ సచివాలయంలో 2200 మందికి పెట్టిన దగ్గర నాయకుడి పెన్షన్ వాలంటీర్ తెచ్చి ఇచ్చేస్తున్నాడు. గతంలో లేని పెన్షన్ అనేది పొలిటికల్ యాక్టివిటీ లేకుండా అయిపోయింది. యాక్టివిటీకి ఏంది లోకల్ టాస్కులు కావాలి. లోకల్ టాస్కులు అన్నిటికీ ఆయన పేకమే కూర్చున్నాడు. ఇసుకలు అన్ని చెత్త చెదారాలు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండాను అన్నింటి మీద ఉక్కుపాదం మోపుతున్నప్పుడు పనులు ఏమవుతాయి. సో ఆ డిస్కనెక్ట్లో ఇతనితో ఏమనుకుంటే ప్రజలకి నాకు మధ్యలో బ్యారికేడ్లా ఈ ప్రజానాయకులు అంటే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళతో ఇటు నుంచి అటు ప్రజలు నా దగ్గరికి వచ్చి నేను దగ్గరికి వచ్చిన దగ్గర ఇతనికి డోర్ క్లోజ్ ఇతనికి ప్రజల దగ్గరికి వెళ్ళలేకుండా చేశారు. ఇంత చేసిన దగ్గర ఆయన ప్రజలతో డైలీ రచ్చబండో ఏదో పెట్టి ప్రజల్లోకి వెళ్ళాడు అనుకోండి కాన్సెప్ట్ చాలా ఈజీ అయ్యింది. అది లేకుండా ఏమైంది వీళ్ళు ప్రజలందరూ మళ్ళీ నాయకుల చుట్టూ తిరిగి వీళ్ళతో ఏమీ కాకుండా ఇక్కడ నాయకుడు యాక్సెసిబిలిటీ లేనప్పుడు వచ్చే ప్రమాదంకి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఫెయిల్యూర్స్ని ఈజీగా రీడ్ చేయడం కావదు. ఇక్కడ చుట్టూ ఉన్న ఈ చిడతలపారగాళ్ళు ఉంటారు కదా చుట్టూ సార్ మనం ఇచ్చిన సంక్షేమం సంవత్సరంన్నర బడ్జెట్ ఇచ్చాడు ఆయన సంవత్సరంన్నర బడ్జెట్ సంక్షేమం చేశాడు సార్ సెంటున్నర భూమి కాస్ట్ కానీ నెక్స్ట్ సంక్షేమ పథకాలు చూసుకుంటే 2,75,000 కోట్లు ఈ 31,50,000 మందికి ఇచ్చిన సెంటున్నర భూమి ఆవు భూములు అవన్నీ రెగ్యులరైజ్ చేసుకుని వచ్చిన దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ త్రూగా చేసిన దగ్గర 17,50,000 ఎకరాలు పంచాడు ప్రజలకి. సో దీని అంత కాస్ట్ కనుక చూసుకుంటే సంవత్సరంన్నర బడ్జెట్ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే సంవత్సరంన్నర బడ్జెట్ చేసి ఎలా చేసాడో అద్భుతం వాడికి అర్థం కాదు. సో ఇలాంటి దగ్గర నాయకులు ఇండివిజువల్గా ఎలివేట్ కాలేకపోయారు అంతంత సంక్షేమాలు చేసి పైపచ్చి వాళ్ళకి ఎవరికి నోట్లో నాయకులేని ఈ జుజుబీ బ్యాచ్ లాగా ఎవరు రారు బయటకు వచ్చి మీడియా లేదు ఎంతసేపు కూర్చుని సాక్షిగా చెప్పాలి ఎంతకని చెప్తారు. సో ఈ ఆపర్చునిటీస్ 5 సంవత్సరాలు ఆయన క్రియేట్ చేసుకోవడం వల్ల వాయిస్ మాడ్యులేషన్స్ లేవు. ఇప్పుడు ఉదాహరణకి మీది ఒక ఛానల్ ఉంది ఇలాంటి ఛానల్స్ ఏమైనా ఉపయోగించిన ఒకటి చూపించండి చెప్పండి సార్. ప్రమోషన్ డ్రైవ్స్ ఏవి ఇప్పుడు ఎవడో అధికార ప్రతినిధులు ప్రతి ఛానల్లో కూర్చొని గంటలు మాట్లాడుతున్నారు అనుకోండి ఈ వాయిస్ వర్సెస్ ఆ వాయిస్ ఎక్కడో రేరెస్ట్గా 10 టీవీ ఛానల్ కానీ లేదా ఐ న్యూస్ కానీ ప్రైమ్ 9 కానీ 99 ఇలాంటి దగ్గర అందరూ ప్యానల్ ఉంటారు డిస్కషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి ఏబిఎన్ టీవీ ఇలాంటి వాళ్ళే కూర్చుని ఎవడు భజన ఆడితే సాక్షిలో కూర్చొని వాళ్ళ భజన ఆడితే ఎవరు ప్యానల్ ఉండదు. ఇలాంటి ప్యానల్కి అధికార ప్రతినిధులు రారు మీరు గమనించారా. అధికార ప్రతినిధులు ఎవరూ రాకుండా చిన్న చిత్తకాలు పంపించినప్పుడు వాళ్ళు టీమప్ అయిపోయి వీళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు. వాస్తవాలు వీళ్ళు చెప్పలేరు డేటా ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఏమైనా డేటా ఉంటేనే నేను మాట్లాడగలుగుతాను డేటా లేకుండా ఎలా మాట్లాడతాం. అందరూ అన్వేషించి మాడడం అనేది ఉండదు కదా. పార్టీ లైన్ అన్నది చాలా ఇంపార్టెంట్. లైన్ ఇస్తే దాన్ని డ్రైవ్ చేయడం చాలా ఈజీ. వైసీపీ ఈ ఓటమి నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు. ఏం నేర్చుకోవడానికి ఏముండదు. రీజనల్ పార్టీలు ఏంటంటే ఇవాళ ఆపర్చునిటీస్ తీసుకుని ఇప్పుడు చూడండి నిజంగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి. వైసీపీ కానీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన పద్ధతులు కానీ విధి విధానాలు కానీ లేకపోతే ఎలా ఓడిపోయామనే సమీకరణాలు కానీ ఒకసారి మళ్ళీ దాన్ని బైఫర్కేషన్ చేసి నిజంగానే జరిగినటువంటి లోపాలు ఏంటి అని చెప్పి వెరిఫై చేసి చూసుకుంటే ఎలాంటి లోపాల వల్ల ఓడిపోయాము అని చెప్పుకోవడానికి వైసీపీకి కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ప్రశ్నకి ఆయన సమాధానం చాలా క్లియర్గా ఉంటుంది సార్. ఉదాహరణకి ఆయన కోసం పనిచేసే నందిగాం సురేష్ని నిలబెట్టుకున్నాడు టక్కన గెలిచి చూపించాడు. మీకు అర్థమవుతుంది ఒక మొమెంటం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు దాన్ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన పనికి ఆయనకి రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో ప్రజలు ఇచ్చారు.
దాన్ని నిలబెట్టుకున్నారంటే ఆయనే పనిచేసాడు అప్పుడు ఆ టైంలో ప్రతిసారి 23 సీట్లు రాగానే అందరూ అప్పుడు కూడా డిబేట్ ఇదేంటి ఈనేటి ఇలా ఓడిపోవడం ఏంటి, అసలు ఎంత ఘోరంగా రావడం ఏంటని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి కూడా అదే అవుతుంది. ఇక్కడ ప్రజలు ఒక తమిళనాడు తరహా పాలిటిక్స్కి తెరలేపారు సార్. దీనికి ఏమి దీంట్లో 5 సంవత్సరాలు వీళ్ళకి 5 సంవత్సరాలు వీళ్ళకి ఎవరేం చేస్తారో వాళ్ళ చేతిలో ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరాజయం చూసినట్లయితే చాలామంది సీనియర్ నాయకులు ఆల్రెడీ పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్టుగా ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. తిరుపతి లడ్డు విషయాన్ని మాత్రం హిందూ సోదరులందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన ఒక క్రిస్టియన్ ప్రతినిధి కాబట్టి హిందూ మతస్థులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక దొంగగా చిత్రీకరించాలి, మోసపూరితమైన సీఎంగా చిత్రీకరించాలని చెప్పి బిజీగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఫ్యూచర్ కానీ సీనియర్ నాయకులని కాపాడుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి కానీ నిజంగానే సక్సెస్ అయ్యే పరిస్థితి ఉందా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తేనే నాయకుడు అవుతాడండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నది ఇదే. అదే దీనికి ఇప్పుడు మీకు బాలినేని లాంటి పిరికోడు పారిపోయాడంటే నేనైతే ఖచ్చితంగా ఒకటే చెప్తా. ఇప్పుడు ఫామ్ 20 విషయంలో మీరు గమనిస్తే 10 రోజులు రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్, రిలీజే చేయలే. బాలినేని గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ చంకెక్కగానే టక్కన ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకంటే ఫైట్ చేసేవలసిన వ్యక్తి అతను. దేశంలో మీకు తెలుసో తెలీదో 96 మంది పైచీలకి ఇచ్చారు, అందులో 70 మంది బీజేపీ వాళ్ళే. మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన ముగ్గురు కూడా ఒక అప్పలరాజు కానీ చంద్రశేఖర్ కానీ ఈయన కానీ వేస్తే ఈయన ఒక్కడే ఫామ్ 20 విషయంలో కనెక్ట్ అయింది. అదే వాళ్ళు మిగిలినవన్నీ వీవీప్యాడ్ స్లిప్పులతో టాలీ చేయమని చెప్పిన వ్యక్తి ఎత్తున్నాడు. వాళ్ళు ఏమో వీవీప్యాడ్లే కాల్ చేశారు, స్లిప్పులు డేటా డిలీట్ చేశారు. 10 సంవత్సరాలు 10 రోజుల్లో చేయవలసిన పని ఇప్పటికి కూడా 100 రోజుల తర్వాత కూడా ఇచ్చి ఆ కాంట్రడిక్షన్కి కర్త కర్మక్రియను బాలినేని బల్లి పురుగు మింగినట్టు మింగేస్తే ఇంకా దీనికి ముందుకెళ్ళే అడుగే ఉంటుంది. బాలినేని గారు ఇంత పెద్ద అటెంప్ట్ తీసుకొని చివరికి విత్డ్రా చేసుకోవడానికి గల కారణాలు ఇప్పుడు ఆ విషయంలో ఆర్కే ఉన్నాడు. ఓటు నోటు కేసులో కానీ దేంట్లో చంద్రబాబు గారు ఫైట్ చేస్తూ వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి గోరకొట్టిన బంతిలో వచ్చాడు కదా, దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఇప్పుడు కోర్టు కేసులో అవన్నీ ఉన్న దగ్గర ఈనాటి వ్యక్తి నిజంగా నిలబడి కష్టం పార్టీకి కన్న తల్లిలేడు సార్. ఆయనకి వచ్చే కష్టానికి పార్టీకి వచ్చిన కష్టం ఆయనకు వచ్చిన కష్టం అన్నప్పుడు ఆయనే చంద్రశేఖర్కిను దర్శి బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇద్దరికి అప్పచెప్పారు, టికెట్లు ఇప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు గెలిచారు. మీరు ఎందుకు గెలలే? నాయకులు యాక్సెప్టెన్స్ లేదు. బికాజ్ ఇక్కడ దామచర్ల కానీ ఈయన పెద్ద క్యారెక్టర్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నుంచి కానీ ఈయన రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారిలో జగన్మోహన్ రెడ్డి గారిలో గెలిచిన క్యాండిడేట్ అని బాలినేని ఎస్టాబ్లిష్గా ఉంది. అదర్వైజ్ ఆయనకి నియోజకవర్గంలో పట్టుంటే ఎంత 6 సర్కమస్టెన్స్లో ఇద్దరు గెలిచారు కదా, చంద్రశేఖర్ కానీ శివన్న కానీ. ఈయన ఎందుకు గెలలేదు? ఆ 10కి గెలిపించుకో, ఇది మా సామర్థ్యం. నేను ఎందుకనే నీకు చెప్తుంది ఇక్కడ ఈ కుటుంబ రాజకీయాలు వెసెస్ నేను అన్న దగ్గర ప్రకాశం 10కి గెలిచిన దగ్గర ఆర్త పనులు పెట్టి అప్పచెప్పారు కదా. దేనికి? ప్రతిరోజు వాళ్ళకే ఎన్నిసార్లు అంటే మిగిలిన ఎంతోమంది నాయకులు కలిసి టైం అంతా ఈయనే తినేసాడు. ఆ జగన్మోహన్ రెడ్డి రోజు అలగడం, ఆవిడ పిచ్చుకుని వెళ్ళడం, బతిమాలు కూడా రావడం, మళ్ళీ రావడం, వచ్చి ఇక్కడ పత్తాలు ఆడుకోవడం, ఏముంది అంతకన్నా ఇంకేటి పని ఉంటుంది. సీనియర్ నాయకులు పార్టీ వదిలేసి ఎవరు సీనియర్ అండి? వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి గొడుగులు ఎట్టుకుని బ్యాట్లు ఎట్టుకుని వచ్చిన వాళ్ళు. ఎవడు వాళ్ళని ఎవరికి ఉపయోగం? ఇప్పుడు అదే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఉన్న స్థాయి, ఆయనకి మళ్ళీ తీలికి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు, గెలుచుకున్నాడు. ఏం చేయాలి? అలాంటి వాళ్ళు పరిరక్షించుకోవాలి. కానీ వీళ్ళెవరండి రోజు తెల్లారు లేస్తే ఈ కైకేలా కూర్చుని ఏడ్చుకుని పట్టుకుని బ్యాచ్లు పట్టుకుని అన్నాలు భరిస్తున్నాడు. పార్టీ ప్రధానంగా ఓడిపోవడానికి రోజా కానీ లేకపోతే కొడాలి నాని కానీ పేరు నాని లాంటి వాళ్ళంతా కూడా బూతులమయము, రాజకీయం అంటేనే ఎంత ఎక్కువగా బూతులు మాట్లాడితే అంత పెద్ద లీడర్ అనే కొత్త కోణాన్ని తీసుకొని వచ్చారు అనేది ప్రధానంగా వినిపించింది. ఇప్పుడు కొడాలి నాని విషయం తీసుకుందాం ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలకి ఆయన పని చేసి ఇంట్లో కూర్చోబెట్టాడు. క్లియర్ మినిస్ట్రీ తీసాడు కదా. రెండోది ప్రజలకు ఆయన నాయకత్వంలో నిజంగా చెప్పాలి, నేనే చాలాసార్లు చెప్పాను ఆయన ఓడించడం చాలా కష్టం అని. కానీ ప్రజలు ఒక డిగ్నిటీని చూస్తారు. అతని వ్యక్తిత్వం అందరికీ తెలిసిన విషయమే. కానీ మితిమీరినప్పుడు ఏమవుతుంది అన్నదానికి కొడాలి నాని గారిని ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు గమనించండి కావాలంటే ఈసారి. అలాగే రోజా గారు ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఎలగబెట్టిన దానికి, అక్కడ రుషికొండ మీద కడుతున్న దానికి వేళ్ళు కాళ్ళు చూపించుకొని తిరిగే బదులు 500 కోట్ల రాష్ట్ర ఖజానా నుంచి, ఇది ఒక సర్క్యూట్ హౌస్ మాత్రమే వైజాగ్లో ఉంది, ఎప్పుడైనా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వచ్చి ఉండడానికి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి లెటర్లో హుదూద్ తిత్లీ తుఫాన్లు ఉన్నప్పుడు బస్సుల్లో ఉండి పర్యవేక్షించవలసి వచ్చింది. ముఖ్యమంత్రి కోసం ఒక నివాసయోగ్యమైన ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కడుతున్నాం. దీనికి 500 కోట్ల బడ్జెట్. ఎందుకంటే దీంతోపాటు పర్యాటక రంగాన్ని ఎప్పుడో రామారావు గారు కట్టిన టైంలో కట్టిన క్వార్టర్స్ అవన్నీ కూలిపోయే స్థితిలో వస్తువులు ఉంటే వాటిని పరిరక్షించడానికి నదులు పేర్లు ఏవో పెట్టి 4-5 బ్లాకులు కడుతున్నాం. ఇందులో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చేసాం. ఇది చెప్తే పోయేదానికి అది ఏటో పెద్ద దీనిలే కదా. ఏమైనా జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లా? ఇప్పుడు తాడేపల్లి అంటే సొంత ఇల్లు కట్టుకున్నాడా, దాని గురించి ఆవిడకి చూపించకూడదు, దాని గురించి మాడకూడదు అంటే ఓను అది ప్రభుత్వ ప్రాపర్టీ చెప్పడానికి ఏడు పోయేకలం. ఇవి మాడలు కదా ఆవిడ. దేనికి ఉంది పర్యాటక మంత్రిగా? అవి ఏవి చెప్పకుండా అనవసరమైన సోది ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకో. నిజంగా చెప్తున్నాను సార్, వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణం ఏంటంటే దే లిటరలీ ఫాలన్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు.
ఆయన పేరెత్తకుండా మాట్లాడిన దానికి వీళ్ళేదో ఆయన ప్రశంసలు పొందుకోవడానికి వీళ్ళందరూ అధికార ప్రతినిధులు మొత్తం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ మాట్లాడి కొంప ముంచుకున్నారు. ఏ రోజు తెలుగుదేశం గురించి మాట్లాడింది కానీ గత ప్రభుత్వ కంపారిజన్స్ కానీ ఆ ప్రభుత్వంలో చేయని పనులు మేము ఇచ్చేసాం, అద్భుతాలు చేసాం. 17 కాలేజీల్లో 5 కాలేజీలు ఎగ్జిక్యూట్ చేసి అడ్మిషన్స్ కూడా అయిపోయింది ఆయన గవర్నమెంట్లో. 2200 మంది ప్రజలకు ఒక సచివాలయం, విలేజ్ క్లినిక్ ఇవన్నీ అగ్రిగేట్ని ₹1 కోటి. 2200 మంది ప్రజలకు ₹1 కోటి చెప్పిన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టరు ఆ పట్ల లెక్కలు చెప్పుకోలేరండి. అవి ఏమీ చెప్పకుండా నేను ఎమ్మెల్యేలని పర్సనల్గా ఇంటర్వ్యూ చేశాను కొన్ని నియోజకవర్గాల్లో. కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు నంద్యాల అలాంటి దగ్గర ఆ రవి గారి పడిన తాపత్రం కోర్టులను ఎదిరించి నానా తిప్పలు పడి ఆ కాలేజీని ఎగ్జిక్యూట్ చేసి 750 మంది అడ్మిషన్స్. పులివెందులు అంత పెద్దది కట్టుకున్నాడు. ఆ పులివెందుల నియోజకవర్గంలో రోజుకు 1000 మంది వచ్చి ధర్నా చేయలేరు సార్, మాకు ఇక్కడ హాస్పిటల్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంత విత్ హ్యూజ్ ఉన్నది అనేది కూడా డిజైన్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఏమవుతున్నదంటే ఒక డైరెక్షన్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో సార్ దాంట్లోంచి డిఫరెంట్ వైబ్రేషన్స్ రావు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆయన ప్రజలకి నేను ఇంత చేశాను కాబట్టి ప్రజలు నాకు తిరిగి ఇచ్చేస్తారు అధికారం అనుకున్న ఒక ఫాల్స్ ఇల్యూజన్లో ఉండిపోయాడు ఆయన. దాన్ని అలా ప్రిపేర్ చేశారు చుట్టుపక్కల ఉన్న తప్పేలగలు మొహమాట లేకుండా చెప్తున్నా. వాళ్ళ నుంచి అది ఆ ట్రాప్లో పడిపోయాడు ఆయన. అదర్వైజ్ ఆయన ప్రజల మనిషి, ప్రజలు ఆయనకి అంత తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన అందరూ మాట్లాడినట్టు వాళ్ళ నాన్నగారు చనిపోతే సింపతితో వచ్చిన వ్యక్తి కాదు సార్. అలా అయితే 2014లో ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన. లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ ప్రజా విప్లవంలో కలిసి చూడండి, భరత్ అని నేను సినిమాలో గొడుగులు వేసుకుని ప్రజలందరూ తిరగబడిపోయి ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి అని చెప్పిన ఉదంతం కూడా కాదు కదా. ఓడిపోయి 67 స్థానాలకు పరిమితమై పాదయాత్ర చేసుకుని ప్రజాప్రభుత్వం స్థాపించుకున్నాడు. కష్టాలు తెలియదు కదా ఆయనకి. కానీ ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అప్పుడు కూడా నాకు తెలిసి ఈవెన్ మీరు సంక్షేమానికి పెద్ద పెట్టేసిన రాజశేఖర రెడ్డి గారికి కూడా రెండోసారి చాలా కష్టపడి ప్రభుత్వం తీసుకోగలిగాడు ఆయన. ఫస్ట్ టైం అంత ఈజీయెస్ట్ ఆప్షన్లో రాలేదు ఆయనకి. అలా మనం ఈ సంక్షేమంతో అనుకుంటే కొన్ని కావు అన్నది నాకు అర్థమైంది. వెరీ రీసెంట్గా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ధర్మవరం కేతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాల్లో బతికిపోయాడు, మాలాంటి ఎమ్మెల్యేస్కి కనెక్షన్ కూడా చాలా తగ్గిపోయింది, ఆ చుట్టుపక్కల ఉన్న బ్యూరోక్రాస్ట్లు ఎక్కువ పెరిగిపోయారు, రెండోది అంచనా వేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఫెయిల్ అయినట్టుగా అనిపించింది, ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ అనిపించింది, మరీ ప్రధానంగా చెప్పాలి అని అంటే బడుగు బలహీనత వర్గాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రభుత్వం మాది అని చెప్పగలిగాడు. ప్రధానంగా మరి మిగతా బిడ్డల పరిస్థితి ఏంటి, అట్లా ఒక వర్గాన్ని దగ్గర చేసుకోవాల్సినప్పుడు మిగతా అన్ని చోట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినట్టుగా కనిపించాడని ఇలాంటి వాగ్వాదాలు చేసినటువంటి పరిస్థితి చూసాము. అంటే దానికి అంతటికన్నా అంటే వాస్తవం ఏంటంటే సార్, ఇప్పుడు నాకు మీరే ఈ ఛానల్ ఓనర్గా నాకు ఆయన అంటే ఇష్టం అని మీరు చెప్పారు అనుకుంటే, అంటే మిగిలిన అందరూ అంటే ఇష్టం లేనట్టుగా నేను నిరీక్షన్స్ ఇవ్వడం చాలా ఈజీ. కానీ మీరు ఏ కంటెస్ట్లో ఆయన నా విషయం చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఎస్టీలు నా బీసీలు అన్న దగ్గర నా బాబనోళ్ళు నా కోమటోళ్ళు నా రాజులు అని అలాంటివి మాట్లాడితే ఒక నాయకుడికి ఒక డిఫరెంట్ ఎలివేషన్స్ ఉంటాయి. రెండోది అతను టోటలీ కొంతమంది బ్యూరోక్రాట్స్ దరిద్రం ఒక పక్కన అయితే ఈ శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకో తలకనొప్పి. అంటే కేతిరెడ్డి గారు అన్నది అక్షరాల నిజమే 100%. ఇప్పుడు మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అతీతం కాదు, దాంట్లో ఆయనకే అదే బ్యూరోక్రాట్స్ ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడే ఈ టపాచిబుత్తి బ్యాచ్ అంతా రెడీ అయిపోయి ఇంకా దాన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇప్పుడు అమరావతి బిల్డింగ్ నేను చూపించాను అనుకోండి సార్, అదే చంద్రబాబు నాయుడు గారికి అయిన ప్రాబ్లం. సో దీంట్లో దే లివ్ ఇన్ ట్రాన్స్. ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావడానికంటే ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఓకే. సో అది ఎప్పుడైతే నువ్వు ప్రజలతో డిస్కనెక్ట్ అవుతావో ఆ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, అదే దానికి అతీతం కాదు. అందరూ దానికి తప్పుడు మీరు గతంలో చూడండి, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కడికక్కడ ఈ రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయి, ఈ గెలిచేస్తారని 23కి పెట్టాడు. ఈయనకి నెత్తికి శనిలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాపరించాడు. అన్ని మ్యానిపులేటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాడు ఆయనకి, ఒరిజినల్ రిపోర్ట్స్ ఎవరికి ఇవ్వలేదు. బికాస్ నేను మస్తాన్ గారితో ఆర్ఆర్ మస్తాన్ గారితో కూడా నాకు మంచి ఫ్రెండ్ అయినా, నేను కూడా గ్రాస్ రూట్ లెవెల్లో సంక్షేమం సంబంధించిన అంశాలతో నేను కూడా అనాలిసిస్ చేసుకుంటూ తిరిగాను. కానీ వాస్తవం ఏంటంటే ఒక దగ్గర ఎక్కడైతే మైనస్ ఉందో ఆ మైనస్ని అడ్రస్ చేయడంలో నాకు మీకు ఎవరికి యాక్సెస్ ఉండదు కదా, ఆయనతో ఉన్న యాక్సెస్ ఉన్నాడు ఆయన చెవిలో తప్పులు చెప్తే ఏమవుతుంది? ఎవరు అతీతం కాదు కదా సార్. ఇప్పుడు మనం ఈ కేటగరైజేషన్స్లో ఈ ప్రాస్పెక్టివ్లో మనం గ్యారంటీగా ఈ విధంగా గెలుస్తున్నాం అన్న దగ్గర అక్కడ ఒక డైమెన్షన్ పాయింట్స్ ఉంటాయి. మీరు నా ఎస్టీ నా బీసీలని మీరు ఇస్తున్న స్లోగన్లో మిగిలిన వాళ్ళు హార్ట్ డిసార్ట్ అయి ఉంది అన్నది ఒక కేతిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు, లేకపోతే 10 మంది పెద్దిరెడ్డి గారు ఇలాంటి పెద్దవాళ్ళతో కూర్చోబెట్టి మాడితేనే వస్తాయి. సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు తక్కువ మనుషులు కాదు కదా సార్, దే బీన్ ఇన్ ద పాలిటిక్స్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇలాంటి వాళ్ళతో డిస్కషన్స్ అయ్యుండి కూడా ఈ లోపం వచ్చిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక విషయం సూటిగా అడగాలంటే మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించే విషయంలో ఒక పెద్ద డిసాస్టర్ ముఖ్యమంత్రి అని అంటున్నారు. చాలా తప్పు. సంపదను సృష్టించుకోకుండానే అప్పులు ఎక్కువగా చేసేసి సంక్షేమాలకే ఎక్కువ ఖర్చు పెట్టే పెద్దపీఠం వేసినట్టుగా కనిపిస్తుంది. చాలా తప్పు సార్. ఎందుకంటే మీరు సంపద సృష్టించడానికి ఆయన ప్రధానంగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ ప్రణాళికలు కానీ
ఏమి ఎక్కువగా కనిపించినాయి ఆంధ్ర రాష్ట్రానికి? మీకు సింపుల్ లాజిక్ చెప్పనా, 17 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని దాంతో అనుసంధానిస్తే ఈ ప్రభుత్వం మీద భారం పడుతుందా పడదా? పడకుండా చేసుకోగలిగాడు. తర్వాత ఫస్ట్ 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండింగ్లు కడుతున్నాడు, 3 పోర్ట్లు కడుతున్నాడు. వాణిజ్యం ఎంత డెవలప్ అవుతుంది సార్? ఫ్యూచరిస్టిక్ వేలో నిజంగా అతను గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అతను ఏమి రాకెట్ సైన్స్ ఏం చేయలేదు సార్. ఈజ్ లెర్న్ ద టిప్స్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, దీంట్లో నేను ఐటీని తీసుకొస్తాను, అద్భుతాలు చేస్తానన్న పకోడీ కబుర్లు చెప్పకుండా ఆక్వా రంగాన్ని ఫిషింగ్ సెంటర్లలోనూ ఎన్ని టన్నుల ఫిషింగ్ ఉత్పత్తులు వస్తాయి సార్ మనకి. సో వీటి త్రూగా పరిరక్షిస్తే దగ్గర డెవలప్మెంట్ కోస్టల్ అంతా మనకి విభజన హామీలో కోస్టల్ కారిడార్ని డెవలప్ చేసేస్తామని చెప్పి దగ్గర స్టేట్ పరంగానే ఇన్నోవేటివ్ స్టెప్స్ తీసుకోగలిగాడు. అప్పుడు ఏమవుతుంది మీకు ఇంకోటి చెప్తున్నాను, విలేజ్ని స్ట్రెంథన్ చేయగలిగాడు. ప్రతి విలేజు స్వయం ప్రతిపత్తితో, ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్తో కానీ వైద్యం, వైద్య ఆరోగ్యం పట్ల 100% ఫోకస్ చేయగలిగాడు అతను. మీరు చూసుకోండి కావాలంటే ఎలా నాడు నేడు స్కూల్ ఎలా రివ్యాంప్ చేశాడు సార్, విద్యా ప్రమాణాలు ఎలా పెంచాడు, ఐబీ కరికులమ్స్, సిబిఎస్ఈ సిలబస్లు. కానీ ఇక్కడ మీరు చెప్పినటువంటి ఫిషింగ్ హార్బర్స్ లేకపోతే 9 మెడికల్ కాలేజ్లో సంపదన ఎక్కడి నుంచి వస్తాయి? 17 కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ మీద పడాల్సిన భారము ఈ మెడికల్ కాలేజ్తో తగ్గించుకుంటారు అని అనుకుందాం. ఒక పక్క రెవెన్యూ సృష్టించడానికి ఫిషింగ్ హార్బర్లు సరిపోతాయా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రానికి? 3 పోర్ట్లు ఒకటి ప్రభుత్వమే కడుతుంది సార్. పోర్ట్ 2 పోర్ట్లు ప్రభుత్వం కడుతూ ఒక పోర్టు. ఇప్పుడు కట్టడానికి ముందైతే ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండానే సంపద సృష్టించే ప్రణాళికలు ఎక్కడున్నాయి మరి? ఇప్పుడు మీరు నేను చార్ట్ అకౌంట్ చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మనవి ఇంకా ఎంత పర్సెంటేజ్ వాడుకోవచ్చో చూసుకోమనండి ఒకసారి. ఈ ప్రభుత్వం ఇవాళకి అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సంపద సృష్టించాడు అనేది చెప్దాం చూడు. ఏం సంపద కావాలి మీకు? దేని సంపద? అసలు ఆంధ్ర రాష్ట్రానికి దీనివల్ల సంపదన సృష్టించగలిగాము మేము అని ఎలాంటివి ప్రణాళికలు రూపొందించాడంటే ఏం చెప్తారు? దానికి సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మీకు లిక్కర్ ఉంది, ప్రభుత్వం అమ్మింది, రాష్ట్ర ఖజానాకే డబ్బులు వచ్చేవి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా మీకు విలేజ్ గత ప్రభుత్వాల నుంచి ఎప్పటి నుంచో లిక్కర్ పాలసీస్ ఉన్నానే ఉన్నాయి. ఏం పాలసీలు ఉన్నాయి? ప్రభుత్వం సంపాదించుతా ఉంది, టెండర్ చేస్తా ఉంది. టెండర్స్ అండి, అది బంగారు బాతుగుడ్డు కదా తెలుసు కదా, రోజు గుడ్డు సంపాదించే కార్యక్రమం అయినా వాళ్ళు ఒకేసారి పేక్ కోసి తీసుకొస్తున్నారు. లిక్కర్ కాంట్రాక్ట్లు ఏముంది సార్? టెండర్ మీకు తెలియదా? టెండర్లు బాలుతారు, కూర్చోబెట్టి ఆ డబ్బులు ఒకసారి వస్తాయి రాష్ట్ర ఖజానాకి. మిగిలింది బెవరేజ్ కార్పొరేషన్ స్పిరిట్ అమ్ముకోవడమే కదా. ఇక్కడ స్పిరిట్ అమ్ముతో ప్రభుత్వ ఖజానాకి వచ్చే కాన్సెప్ట్ లిక్కర్ ప్రాస్పెక్ట్లో చేసాడు. రెండోది, ఇవాళ మీకు రాష్ట్రంలో ఆదాయం అన్నది చూసుకుంటే జిఎస్టీ గత ప్రభుత్వం మనం సంపాదించిన బిజినెస్ 2 years అతనికి బిజినెస్ లేదు కదా సార్ కరోనా నుంచి. మిగిలిన టైంలో జిఎస్టీ ఒకసారి క్యాలిక్యులేషన్స్ చూడండి ఏ స్టాండర్డ్లో ఉన్నాం మనం. బట్ ఏమైనా ఎవ్రీ 5 years ఇయర్ జిఎస్టీ శాతం అనేది ఖచ్చితంగా పెరగాల్సిందే. ఎక్కడి నుంచి పెరుగుతుంది? జనాభా పెరుగుతుంది, ఎంఎస్ఎంఈ యూనిట్లు పెరుగుతూ ఉంటుంది, సో టాక్సేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఆయన చేసిన రాకెట్ సైన్స్ అయితే ఏం కనపడలా. అంటే హానెస్ట్ గా మాట్లాడుకుందాం ప్రసాద్, నేను హానెస్ట్ గా చెప్తున్నాను. నిజంగానే ఏమైనా సృష్టించగలిగాడు అని చెప్పడానికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది తెలంగాణలో, 1,00,000 ఎకరాలు పండింది. జీడిపిలో ప్రధానంగా 19% 20% ఎకనామికల్ గా అగ్రికల్చర్ ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ శాతం పెరిగింది, కొనుగోలు కేంద్రాలు పెంచాడు, సంపద సృష్టించాడు అని చెప్పడానికి ఒక కాళేశ్వరం సరైన ఉదాహరణ అవుతుంది. అలా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది స్పష్టంగా సృష్టించుకోలేకపోయాడు. మీరు అన్నటువంటి పోర్ట్ కూడా అదాని వాళ్ళకి ఇచ్చి ఆ పోర్ట్ని వాళ్ళు కట్టి వాళ్ళకి కట్టబెట్టాడు తప్పితే గానీ దానివల్ల ఈయన సంపద సృష్టించాడు అని చెప్పడానికి అయితే ఏవి కనపడలేదు. 3 పోర్ట్లు, ఒక పోర్టు ప్రైవేట్దేనండి, 2 గవర్నమెంట్ కొడుతున్నాయి. మీరు ఇందాక అగ్రికల్చర్ గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 ప్రభుత్వాలు చూసాం. మీకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అగ్రికల్చర్ సంపద ఎంత తెలుసా? 50,885 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయ ఉత్పత్తుల సంపద ఎంత తెలుసా? 85,996 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండించడానికి ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి మ్యాజిక్ ఏం చేయలేదు, కొత్తగా ఏ ప్రాజెక్టులు సృష్టించలేదు. ఉన్న రైతుల అకౌంట్లు ఎందుకు వేస్తారు? అదేంటి సార్, ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కడితేనే వస్తుంది అనుకుంటున్నారా? ఉన్న ప్రాజెక్ట్ కృష్ణా గోదావరి జిల్లాని సక్రమంగా యూటిలైజేషన్ గురించి చెప్తున్నా. మీరు రాయలసీమ నాటి దగ్గర కూడా 3 పంటలు తీసుకుని కూడా ప్రాపర్ గా చేసుకోగలరు కదండి. ఒక ఇరిగేషన్ మినిస్ట్రీ ప్రాపర్ గా ఉంటే అది ఎలాగైనా యూటిలైజేషన్ చేసుకుంటారు. కొత్త ఇన్నోవేషన్స్ ఏం సృష్టించగలిగాడు? నేను చెప్తుంది అదే కదా సార్. 85,885 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులుగా సంపాదించగలిగాడంటే అది సక్సెస్ నెరేషన్ కాకుండా ఇంకేమవుతుందండి? సంవత్సరం బడ్జెట్ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలు ఇచ్చి మార్కెట్లో రొటేషన్ పెరగడం వల్లే కదా మీరు చెప్తున్న జిఎస్టీ ట్యాక్స్లు అన్ని పెరిగాయని చెప్తున్నారు. ఈ సంపద సృష్టించే కార్యక్రమంలో సంపద ప్రజలకు పంచడం అన్న కాన్సెప్ట్తో కూడా రొటేషన్ చేయగలిగాడు కదా. రెండోది, మీరు అంటున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయబట్టే నాడు నేడు స్కూల్లో పిల్లల ఓటు బ్యాంక్ కాని దాంతో రాజకీయం చేశాడు సార్. అంచేత మీరు ఆయన క్యాలిక్యులేట్ చేయలేరు. ఓటు బ్యాంకుతో సంబంధించిన కార్యక్రమాలు చేస్తే మీరు అన్నవి ప్రతిదీ మెటిక్యులస్ వాల్యూస్తో కనబడతాయి. ఇప్పుడు మీరు
ఉదాహరణకి ఏ పని అయితే చేయాలో ఆ పని మీదే ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. నేను ఓపెన్గా మాట్లాడాలంటే ప్రసాద్ గారు, కాసేపు తెలంగాణ నేను ఎప్పుడు కంపేర్ చేయాలి అని అనుకోలేదు, కానీ ఐటీ శాఖను చూసినట్లయితే కేటీఆర్ గారు టీ హబ్ నుంచి పడితే, ఐకే నుంచి పడితే చెప్పుకుంటూ పోతే కొన్ని ప్రధానంగా ఐటీని డెవలప్ చేశాడు, పరుగులు తీశాడు అని ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. హోంశాఖ అనేది లా అండ్ ఆర్డర్ని చూసుకున్నట్లయితే కమాండ్ కంట్రోల్ని కట్టేసి కొన్ని కెమెరాల ఉత్పత్తులు అయితే చాలా హై లెవెల్లోనే పెంచినట్టు కనిపించింది. కాళేశ్వరాన్ని చూసినట్లయితే ఇరిగేషన్ పెరిగింది. అది కాకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంటింటికి నీళ్ళు ఇవ్వటం, ఇలాంటివన్నీ ప్రధానంగా కనిపించినాయి. అట్లా చెప్పుకోదగ్గటువంటి పథకాలు నిజంగానే కనిపించినట్టుగా ఏమన్నా అనిపించింది? ఇంకా దీనికి తోడు లా అండ్ ఆర్డరు అదుపు తప్పిందని, గొడవలు ఎక్కువైనాయి అని చెప్పేసి ప్రధానంగా ఆయన నిందించారు. ఇంకా పోతే దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి దాన్ని నిజంగానే చట్టం చేసి ఏవో చేశారు అని అంటే ఒక 7 బాధితులు ఒక మహిళని రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ ముందు పడేసిపోయారంట. సో ఇంకా దిశ తాగునితలే సార్. ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, నిన్న హైడ్రా ఇంకా ఇప్పుడు చట్టపడట్లేదు, దాని పదే చేసుకుపోతుంది ఇష్టం వచ్చిన ఎరగొట్టు. అలాగే దిశ చట్టానికి కూడా చట్ట రూపకల్పన జరగక మునుపు కూడా దాని పరంగా రక్షణ ఎంతమందికి వచ్చిందో చూసుకోమనండి ఒకసారి. అడపాదడప ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఏ రాష్ట్రం లేదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు డబుల్ ఇంజిన్ సర్కారు ఏమీ జరగకుండా జరుగుతున్నాయి. అక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి మనందరికీ తెలిసిన విషయాలు కానీ కంపారిటివ్గా గత ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే డౌన్ సైజ్ అయినట్టు కాదన్నది కంపారిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు 31,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు, క్రైమ్ రేషియోలో దీన్ని మించింది లేదు అన్న దగ్గర జాతీయ క్రైమ్ రిపోర్ట్లు ఏవి ఇచ్చాయో పెద్ద ఆయన చెప్పిన మాటలైతే నిజంగా అంతు చిక్కనివే. 31,000 మంది ఆడ మహిళలను 10,000 మందిని నేను తీసుకొచ్చానని చెప్పినటువంటి దాఖలాలు కూడా ఏం లేవు, ఒక్కళ్ళు కూడా తేలేదు. అది కూడా అమ్మాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తే కాశ్మీర్ లేదునో దాన్ని ట్రాక్ చేసి తీసుకొస్తే ఆ అమ్మాయి మేము ఇష్టపూర్వకంగా వెళ్ళామని చెప్పింది కూడా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు నేను అంటుంది ఏంటంటే సార్, ఒక ప్రభుత్వం మీద కొన్ని మీడియా ఛానల్ త్రూగా కంటిన్యూస్గా నెగిటివ్ బొంబార్డింగ్ జరుగుతుందారా, మంచి అన్నది ఎప్పటికీ కనపట్లేదు. మీకు నేను అంటుంది సంపద సృష్టించడానికి ఇవాళ ఆర్బీకే సెంట్రల్ త్రూగా అక్కడ రైతు పరిరక్షణ ఎలా జరిగింది, అందువల్ల ఉత్పాదకత ఎలా పెరిగిందో చూసుకోమనండి. తర్వాత ఏ రోజు వాళ్ళ రైతులకు వాళ్ళకి కావాల్సిన సీడ్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటి వాటిలో ఏ రోజైనా సతమతమైన ఉదంతాలు చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానించుకుని రైతుకి మినిమం ఖరీఫ్ రబీ సీజన్లకి ముందు ఇచ్చిన రైతు భరోసాలు చూసుకోమనండి. వీటిలన్నిటితోనూ ఆ విధంగా పరిరక్షించబడిన గత ప్రభుత్వాన్ని ఎవడు మాట్లాడకుండా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, ఆయన నిజంగా 13,000 పైచీల గ్రామాల్లో సక్సెస్ రేషియో చేసిన తప్పేటంటే పుస్తకం మీద ఆయన బొమ్మ వేసుకోవడం, ఆ రాళ్ళకి రంగేసాడని. ఇది ఏమైనా దాంట్లో ఉందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పని దానికి పేరు మార్చి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎఫ్ఆర్బి ఏమో 50 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు వస్తాయి, అదే పని చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ పని అయినా సరే వీళ్ళు చేస్తే మంచి వాళ్ళు చేస్తే సెడ్ అన్న కాన్సెప్ట్ ట్రై చేస్తే ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది అంతే. మరి ఏం చేయాలి? ఆరోగ్యశ్రీలో ఆయన ఆన్బోర్డు అది మానసపుత్రిక ఆయనకి. సో ఇలాంటి వాటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే మనం అంతటి మన విజ్ఞత మనం పరీక్షించుకోవాలి. పెద్దానికి జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తే మనకి పని అయిపోతుందని కాలక్షేపంలో మనం అంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రైడ్ అండి, అది 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి సంతరించుకుంటుంది అన్నది కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పింది కూడా అదే. ఇదే చంద్రబాబు గారు మానసపుత్రిక ఐటీ అని నాకు సంబంధం లేదు, నేను వ్యవసాయదారుని డాక్టర్ని అనుకుని 2 హాస్పిటల్ కడతానని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు అనుకోండి. ఇంత గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లు ఇంత అభివృద్ధి ఉండకపోయిందో, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మిత్రులు కాబట్టి ఇద్దరు చేసుకున్నా నాకు సంబంధం లేదని నేను నరసరావుపేట నేను గుంటూరుని అభివృద్ధి చేసుకుంటాను కూర్చుంటే ఇది ఉండకపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా నా రాజంపేట అనుకోండి అలా లేరు కదా. కేసీఆర్ రాష్ట్రం సాధించాం, చంద్రబాబు నాయుడు మార్క్ లేకుండా చేస్తాను, తెలుగుదేశాన్ని పంపించేస్తాను అని చెప్పిన తెలుగుదేశం స్థాయిలో వచ్చిన ప్రభుత్వం కంటిన్యూషన్స్ కదా అన్ని ఆయన చేసుకుంటే లేడు. అంటే విజన్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఇది. ఒకసారి ఇది నిజమైన స్థిర దృక్పథం ఉన్నప్పుడు, హైటెక్ సిటీ సక్సెస్ సాధించినప్పుడు అమరావతి ఎందుకు సక్సెస్ సాధించలేకపోతుంది చంద్రబాబు నాయుడు గారికి? ఇది ఆయన కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా కొన్ని ఆలోచనలు వచ్చిన వాటిని నా మస్తిష్కంలో వచ్చింది కాకుండా ప్రజలతో కనెక్టింగ్ ఎప్పుడైతే ఉండదో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అట్లాగే ఉంటాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన తలమానికంగా ఉండాల్సిన కుటుంబమే అబాస్పాలు చేసింది నిజంగా చెప్పాలంటే. తల్లి ఏమో హంతకులకు ఓటేస్తారా అని చెప్పటం, చెల్లి ఏమో హంతకుడు మా అన్న అని డైరెక్ట్గానే చెప్పటం, వాళ్ళకి శిక్షలు పడకపోవటం, సపోర్ట్ చేయకపోవటం అని చెప్పి అనడం. అంటే సొంత కుటుంబాన్ని కూడా సరిగ్గా కట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని ఏ రకంగా అనాలిసిస్ చేయొచ్చు? మీరు అన్నట్టు ఇప్పుడు రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారన్న మార్కెట్లో ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కుటుంబం అంతా వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు ఇంత మాటలు చెప్తుంది షర్మిలమ్మ, 80 కోట్లు మా అన్న అప్పిచ్చాడని చెప్పి ఎఫిడవిట్లో రాసుకుంది. చూసారు లేదు? ఏవి జరగకుండా ఏమి ఇవ్వకుండా ఏమవుతాయి సార్? ఆవిడే చెప్తుంది మళ్ళీ ఆడపిల్ల అంటే ఏంటంటే ఆడ నుంచి వచ్చిన పిల్ల అని. రాయలసీమలో ఆడపిల్లకి ఒకసారి ఇంట్లోంచి ఎత్తి పంపించిన తర్వాత ఏమైనా కట్నం కానుకలు నాన్న హాస్టల్లో వాటలు ఇస్తారా? ఏమైనా లేకపోతే వీడు వీరనారిలాగా జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలలు జైల్లో ఉండి వచ్చిందా ఈవిడ కానీ బ్రదర్ అనిల్ కానీ? ఆయన కష్టార్జితమే కదా సార్. ఆయన తిప్పలు పడ్డాడు, ఆ అపవాదులన్నీ ఆయన మోసుకుని ఆయన కింద మీద పడిన దాంట్లో ఏ ఆస్తులు ఇచ్చేయాలి సార్?
ఇదే రాజశేఖర రెడ్డి గారు ఎంత సంపాదించారో ఆయనకి సగం సగం ఇవ్వకుండానే ఆయన ఏమి చేయకుండానే ఇన్నాళ్ళు ఉండదు అమ్మాయి. ఇక్కడ ఏమవుతుందంటే విజయమ్మకి రెండు పక్కల తల్లి పిల్లమ సినిమా అయిపోయింది. ఈవిడికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఇవన్నీ ఉన్నాయన్న విషయం రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఏమైందో తదనంతరం వీళ్ళందరిది అంతర్గతంగా జరిగి ఎవడ వల్ల కాదు. ఇప్పుడు ఈవెన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ తర్వాత విషయం కూడా దాని మీద చాలాసార్లు విశ్లేషించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఎందుకు ఇంత గవర్నమెంట్ ఉంది 100 రోజులు అయింది, అన్ని వ్యవస్థల్ని ఇలాగా టకటకటకలు ఆడించవచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు చెప్తున్నాను. అంటే గాలిబాటం మాటలు మాట్లాడేసి ఏదో కుటుంబంలో అంతా ఒకటైపోతారు. జరిగినప్పుడు వాళ్ళ ప్రభుత్వమే, ఇప్పుడు ఉన్నది కూడా వాళ్ళ ప్రభుత్వం 100 రోజులు అయింది. ఇప్పటికి కూడా రాజధాని అమరావతిని డిక్లేర్ చేయించుకోలేపారు కేంద్ర ప్రభుత్వంతో. దానికే తాత్సరం. ఇవన్నీ పక్కదేంటి సార్, అమరావతి రాజధాని గజెట్ ఇచ్చాం, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం, దానికి గజెట్ ఇచ్చారు. అలా అప్పుడు ఏదో కాగితం లేదని కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంతా. ఇప్పుడు ఈ టైం కూడా మళ్ళీ ఎందుకు కాలక్షేపం 100 రోజులకి? అంటే నీకు మతిష్కంలో ఏమనిపిస్తుందో అది తప్ప మిగిలినవన్నీ చేయడానికి. ఇక్కడ నేను చెప్తున్నాను, రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు లేదు దేవుడికి తెలుసు, కానీ ఆ రోజు కూడా పార్టీ పరిరక్షణ వీళ్ళ కుటుంబం ఇంక్లూడింగ్ రీసెంట్ పాస్ట్ బాలినేన్తో సైతం జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచింది. అంటే ఇక్కడ షర్మిల గారికి హోమ్ మినిస్టర్ లాంటివో ఏదో మంత్రి పదవులు ఇచ్చి చెల్లిని దగ్గరనే అక్కున చేర్చుకొని ఉంటే తప్పేమయ్యేది, నెపోటిజం అవుతుంది అని ఒకే ఇదితో దూరం పెట్టినా అని చెప్పారు. కాదు సార్, మళ్ళీ అనమాట ఏమైనా తెలివితేట ఉంటే ఏదైనా చెప్పచ్చు. తెలివితేటలు లేకుండా కీచుకొంతు వేసుకుని ఏదో నాన్నగారిని ఇమిటేట్ చేసుకుంటాం, లేదా తానని ఇమిటేట్ చేసుకుంటాం, 4 ప్రజలకు 4 ప్రవచనాలు చెప్పుకొని నిన్న వస్తుంది ఏం చెప్పింది అక్కడ కృష్ణానదికి ఆడపిల్ల అంటే ఆడపిల్ల, వానాకాలం అంటే వానలు పడతాయి కాబట్టి వానాకాలం, ఇవన్నీ ఏ తెలివితేటలు ఉన్నాయి, ఏ ప్రాతిపదిక మీదకి ఇస్తారు సార్? ఒక్క రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అన్న ఒకే ఒక్క ఆప్షన్ తప్ప ఇంకేముంది అమ్మాయి దగ్గర ఆప్షన్ చెప్పండి. మరి అంత పెద్ద వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టింది, అది తీసింది, కాంగ్రెస్కి పిసిసి అధ్యక్షురాలు అయింది, అక్కడ చీఫ్ అయింది. అక్కడ గతిరేనమ్మకి మతిరేనమ్మ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఎవరు? అక్కడ తులసిరెడ్డి గారు గొప్ప వ్యక్తులు ఎదురు రఘువీరెడ్డి గారు తప్ప ఇంకెవరైనా పనికొచ్చిన ఉన్నాడు. దేనికి ఏదో ఉనికి లేని పార్టీకి ఈసారి ప్రైమరీ మోటో ఏంటంటే సార్, కడప నియోజకవర్గం అంటే పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం ఓటు బ్యాంక్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ సాధించగలిగింది. చాలా చాలా డిస్టర్బ్ చేసింది అది మాత్రం, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. సో దీంట్లో ఏంటంటే కుటుంబం అంటే విజయమ్మ ఆవిడ అవతల కూతురిని తేల్చుకోలేకపోయింది, కొడుకుని తేల్చుకోలేకపోయింది పరిస్థితి. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వంశం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డినే చూడాలా, షర్మిలని కూడా కన్సిడర్ చేయవచ్చా? నేనైతే కన్సిడర్ చేయను. పెళ్ళి అయిపోయింది సార్ అమ్మాయి, రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అంతే, పెళ్ళి అయిపోయింది. అనిల్ శర్మ గారి దగ్గర భార్య, అనిల్ శర్మ గారు ఇప్పుడు క్రైస్తవ మతం తీసుకున్నారు, ఆయన ప్రవభకుడు, ఆయన భార్య, అంతే ఆవిడ ఎంటిటీ. ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి, ధన్యవాదాలు అంతే. ఇప్పుడు ఇదే రాజశేఖర రెడ్డికి చెప్పాలంటే పేటెంట్ రైట్స్ ఉన్నాయి కాంగ్రెస్ పరంగా, పెట్టుకుని తిరగమని తెలుస్తుంది 5 ఏళ్ళ పాటు. తెలంగాణ రాష్ట్రంలో పొద్దున్న లేస్తే ఏదైనా టాపిక్ ఉంది అని అంటే హైడ్రాకి చట్టబద్ధత లేదు, హైడ్రాని కనీసం అసెంబ్లీలో చర్చ చేయకుండానే రేవంత్ రెడ్డి గారు రాత్రికి రాత్రే కన్వెన్షన్ని కూల్చేయటం, స్టేలు తీసుకొస్తే రిజెక్ట్ చేయటం, పేద ప్రజలకి సరైన నివాసమే ఇవ్వకుండా, ప్రణాళికలు లేకుండా హైడ్రా ముందుకు కదులుతున్న నేపథ్యం ఎక్కువగా కనపడుతుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతూ ఉన్నాయి. వాస్తవానికి హైడ్రా వెనకాల ఉన్నటువంటి చీకటి కోణాలు ఉన్నాయో ఏ కోణాలు ఉన్నాయో తెలియదు. అసలు హైడ్రా గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో దిశా చట్టం, ఇక్కడ హైడ్రా రెండు ఒకలాంటివే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రెండింటికి అథెంటికేషన్ లేకుండా ఇది ఫంక్షనింగ్లోకి వచ్చింది. అక్కడ అట్లీస్ట్ రక్షణ కార్యక్రమంలో ఆగారేమో, కానీ ఇక్కడైతే ఫంక్షనింగ్లో ఉంది. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే రేపు అక్టోబర్ 1 దాకా కూల్చివేతలు ఆపమన్నారు. రెండోది ఊరు మంగళం మీద పడిందని ఇప్పుడు ఒకడు మర్డర్ చేశాడు సార్. చచ్చిపోయినోడికి ఎవడు చంపాడు ఆయన పట్టుకుని శిక్షించరంటే చంపింది కత్తి కాబట్టి కత్తికి ఉరిశిక్ష చేసామని చెప్తున్నారు. ఇప్పుడు రంగనాథ్ గారికి పోలీసు వాళ్ళ స్టేట్మెంట్ చూశాను నిన్న. ఇప్పుడు ఇది FTL జోన్లో ఉన్నాయో లేదో రంగనాథ్ గారిని అడగాలట. రంగనాథ్ గారు ఎలాగుందంటే నక్కపుట్టు 4 ఆదివారాలు ఉన్నదట, నేను చూసిన ప్రపంచం కూడా చూడలేదు. ఇంకా హైడ్రాకి చట్టబద్ధత రాలేదు, మీరు 4 రోజులు బట్టి పొక్కలను పెట్టుకుని ఎరగొట్టడం స్టార్ట్ చేశారు. అసలు మీరు ఇంత మునుపు దాకా పోలీస్ వ్యవస్థలో ఒక సీనియర్ ఆఫీసర్గా పనిచేస్తున్న దగ్గర సరే ఇది FTL జోన్లో ఉందో లేదా నేను వెళ్ళి అడుగుతానా? అసలు ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిజిస్ట్రేషన్ అథారిటీస్ని, మున్సిపల్ అథారిటీస్ని అండ్ సంబంధిత MROలని ఫిక్స్ చేసి గ్రేటర్ హైదరాబాద్లో మీరు ఏ ప్రాతిపదిక మీద వీళ్ళందరికీ FTL జోన్లో ఇల్లులు, నివాసయోగ్యాలు ఉన్న ఇల్లులు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఎలా పర్మిషన్స్ ఇచ్చారని ప్రభుత్వం ఒక కఠినమైన చర్యలు తీసుకోబోతోంది వీళ్ళందరి మీద అని చెప్పి ఫస్ట్ 3 నెలలు లేకపోతే 6 నెలలు టైం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి FTL జోన్లో ఉన్న వాటిలన్నింటినీ ఎరగొడతామని ఒక చేతమని ఇస్తూ మేము వాళ్ళు దీనికి చట్టబద్ధత కల్పిస్తూ హైడ్రా లాంటి వ్యవస్థని డిప్లాయ్ చేసాం. ఫస్ట్ ఈ హైడ్రా
డిసిప్లినరీ యాక్షన్స్ ఆన్ ఎంఆర్ఓస్ అండ్ రిజిస్ట్రార్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ అథారిటీస్ మీద మేము చర్యలు తీసుకుంటూ ఎఫ్టీఎల్ జోన్లో ఆక్రమణలకు కారణం వీళ్ళ పర్మిషన్ల వల్ల అవన్నీ జరిగాయి. అలాగే బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళు ఇవాళ మీరు ఉపసంహరించుకుంటున్నాం, మేము ఈ పర్టికులర్ ఈ బిల్డింగ్స్ అన్నీ కూలగొట్టడానికి మేము డిజైన్ చేసుకుంటున్నాం అన్నది ఒక నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ ఎలా ఉందంటే సార్, లోన్లు ఇచ్చిన బ్యాంకులు సేఫ్ జోన్లోనే, పెర్మిషన్లు ఇచ్చిన ఈ రిజిస్టర్లు కానీ లేకపోతే ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ బ్రహ్మాండంగా కుషామత్తగా ఉంటే సామాన్య మానవులకి ఇల్లు వాకిళ్ళు ఎరగొట్టేస్తున్నారు. తర్వాత మీరు హైడ్రా పరంగా బిల్డింగ్లు ఎరగొట్టచ్చు, నో అప్రహెన్షన్స్, వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ లోపల సామాన్లు ఎరగొట్టడానికి వీరెవరండి? అద్దెకున్న వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ మీరు తిరుపతి రెడ్డి గారికి ఎవరికి ఆయనకి నోటీస్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారి బ్రదర్కి, ఆయనకైతే టైం ఇస్తారా? సామాన్య ప్రజలకు టైం ఇవ్వరా? వాళ్ళు ఖాళీ చేసి పోవడానికి నేను ఆవిడ ఏడుస్తుంది, నన్ను చంపిండ్రా బాబా ఎందుకు ఈ బాధ అని. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇది ఎక్కడ విడ్డూరం నాకు అర్థం కాదు. నిజంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాలని మనం ఆక్షేపించి మాట్లాడడానికి మనకు హక్కు లేదు, నిజమే, అది చేయొచ్చు. కానీ దానికి ఒక చట్టబద్ధత కల్పించండి, ఒక పబ్లిక్ డొమైన్లో నోటిఫికేషన్స్ ఇవ్వండి, వాళ్ళకి సమయం ఇవ్వండి. 10 రోజులు ఖాళీ చేసేయాలండి. ఫస్ట్కి ఎరగొడతాం, నిన్న ఎరగొట్టిన దానికి ఫస్ట్కి ఎరగొట్టడానికి తేడా లేదు సార్. వాడు ఖాళీ చేసుకుని పోతారు కదా, సామాన్లను పట్టుకుని వాడు ఇంట్లో ఉన్న నివాసయోగ్యమైన సామాన్లు ఎరగొట్టడానికి ఒక్కోడు ఇచ్చాడు. ఈరోజు హైడ్రాకి చట్టబద్ధత లేదు కదండి. రంగనాథ్ గారు ఏ అనే బిల్డింగ్ని కూల్చాల్సిన దానికి బి అనే బిల్డింగ్ని కూల్చేశాడు అనుకున్నాం. తప్పు జరిగిపోతే రేపటి రోజు ఆ బి అనే బిల్డింగ్కి నష్టపరిహారం ఎవరు కట్టాలి? ఇప్పుడు అదే జరిగింది కదా. ఇప్పుడు అయ్యప్ప సొసైటీ ఇప్పుడు ఈ రోజు ఇన్ని కూల్చారు, రేపటి రోజు కోర్టు అనేది చట్టభద్రత లేని ఈ హైడ్రాని శిక్షిస్తున్నామో లేకపోతే తప్పనో ఏదో ఆర్డినెన్స్ జారీ చేసింది అని అనుకుందాం. అప్పుడు ఈ నష్టపరిహారాన్ని భరించేది ఎవరు? దీనికి ఒక ప్రొసీజర్ ఎలా ఉండాలంటే సార్, ఫస్ట్ గౌరవ న్యాయస్థానాలకి సార్ ఎఫ్టీఎల్ జోన్లో మేము కన్స్ట్రక్షన్స్ని అబాలిష్ చేస్తూ జీవో ఇచ్చాం సార్. దీని మీద ఎవరెవరైతే మీకు వచ్చి కోర్టుకు వచ్చి స్టే ఆర్డర్లు తీసుకుంటారు, ఇప్పుడు ఉదాహరణకు నాగార్జున 10 ఏళ్ళు బట్టి స్టేలో ఉన్నాడు అతను, ఇలాంటి స్టేల ఆర్డర్లు మీరు దయించి ఇవ్వకండి సార్. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎలా మనం మునిగి వెళ్తున్నాం మన అందరికీ తెలుసు కదా. ఇది ఫస్ట్ గౌరవ న్యాయస్థానానికి ఇచ్చి ప్రభుత్వం ఒక స్టే ఆర్డర్ తెచ్చుకోవాలి. ఎఫ్టీఎల్ జోన్లో ఎవడో వెళ్ళి స్టే ఆర్డర్ తేకుండా ఉండడానికి ఇది ఫస్ట్ పని. రెండోది ప్రభుత్వపరమైన చర్యలు ఈ అధికారుల మీద తీసుకొని వీళ్ళందరినీ బాధ్యత వహించి, వీళ్ళు మీకు ఎవరైనా లంచాలను తెచ్చారో ఖచ్చితంగా బిల్డర్లు చెప్తారు కదా, అరే బాబు ఈ బిల్డింగ్ మాకు ఎఫ్టీఎల్ జోన్లో కట్టడానికి వీడికి ₹1,00,000 ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, ₹1,00,00,000 ఇచ్చాను ఎంఆర్ఓ గడికి, ఈ రిజిస్టర్ గడికి అని చెప్పకుండా ఉంటారా? తోలు తీసి ఆ పనికిమాల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇవన్నీ మీకు వెనక్కి ఇప్పిస్తున్నాం, ఇవన్నీ చెప్పి చేస్తే దానికి ఎంత శాంచుటీ ఉంటుంది సార్? కరెక్ట్, ఎంత శాంచుటీ ఉందను ఇవాళ నిజంగా అది మొగడ చేసే పని. అంతేకాని ఏదో వెంజంట పాలిటిక్స్ లాగా హైదరాబాద్లో కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు లేదు కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన బిలో పవర్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అవన్నీ కూల్చేద్దాం, మరి లేకపోతే ఇంకేటి ఉంటుంది? మరి లేదా గ్రేటర్ హైదరాబాద్ ఒకటే ఎందుకు గురి చూసి కొడుతున్నారు? ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో వెళ్ళి 4 చెరువులు ఆక్రమించి కట్టాడు ముసలుడు. ఎందుకు వదిలేస్తున్నారు? దేనికి వదిలేస్తున్నారు? అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రాదా? మూసీ నది పరివార ప్రాంతంలో ఒకటి ఉన్నాయి, పర్యావరణకు సంబంధించింది రాడార్లు పెట్టారు సార్. 85,000 పైచీలకు చెట్లు కొట్టేశారు. ఎవరు మనల్ని పొందడానికి? ఎవరు మనల్ని పొందడానికి? ఇవన్నీ మాట్లాడితే చాలా బాధాకరంగా ఉంటాయి. అంతేగాని హైడ్రా చేస్తుంది మంచి పనే కదా, ఎక్కడో దేరా చెరువులు పరిరక్షించాలి కదా. ఏం చెరువులు పరిరక్షించడానికి అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కూడా కనబడుతున్నాయి మిగిలినవి. పర్మిషన్ కూడా ఇచ్చాడు, ఫస్ట్ దానికి కొంత కట్టు ఫస్ట్. ఇప్పుడు మూసీ ప్రక్షాళన సుందరీకరణ అనే పేరు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు కేబీఆర్ పార్క్ ముందుకెళ్ళండి, ఆ ఫుట్పాత్లు కూడా పెచ్చులు తెప్పేసి దాంట్లో మొక్కలు పాతేస్తున్నారు. అది సుందరీకరణ గ్రీన్ సిటీ అంటే. ఏం చెప్పాలి సార్, ఏం మూసీ నది ప్రక్షాళన ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నాం సార్. వర్షాలు పడినప్పుడు అడావిడి కార్యక్రమం ఉంటుంది. ఊరికి వెళ్ళి నల్ల బస్సులు వేసుకొని ఈ నల్ల వ్యాన్లు వేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎక్కడ పడితే అక్కడ జంక్షన్లో ఉండేవారు. నిన్న సీఎం మన ఎవరు బట్టి విక్రమార్క ఇంటి పక్కన గోడ పడిపోయింది. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నాడు నాకైతే కనపడలే. 2.5 గంటల పైచీలకు ట్రాఫిక్ జామ్ వేసి వచ్చారు అందరూ. ఇప్పుడు రేపు మూసీన్ అనేది లండన్లో కానీ అమెరికాలో కానీ నదులన్నీ కూడా జీవనదులన్నీ సిటీలో నుంచి పారుతూ ఉంటాయి. అది సుందరీకరణ అనే పేరుతోని మూసీని 1,00,000 కోట్లతో డెవలప్ చేస్తాము అని అంటున్నారు. ఇప్పుడు మూసీ నదికి అంత సుందరీకరణ అవసరమా? ఇంత పేద బిడ్డల్ని కాదనుకొని చేసేటండి దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? పోనీ సరే మూసీని సుందరీకరణ చేస్తావు బాగుంది, ఈరోజు హైదరాబాద్కి కొత్తగా పర్యటన ఈ మూసీ వల్లే వస్తుంది అని అనుకున్నా కూడా సంతోషమే. కానీ నిజంగానే మూసీ వల్ల రేపు రానున్న జనరేషన్కి మూసీ వల్ల ఉన్న ఉపయోగం ఏంటి అసలు? పుండుకు తెలియదట వెనకటికి ఊర్లండు వైపు వెళ్ళమన్నట్టు. అలాగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో విలువల్లాడుతున్న ప్రజలకు పరిరక్షించడానికి రూపాయి డబ్బులు లేవు. రైతు రుణమాఫీ అని చెప్పిన దగ్గర ఇంకా బడ్జెట్ ఎలకేషన్స్ లేవు. ఎంతమందికి తీర్చారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలో లెక్కలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి.
వీటికి ఏంది శ్రద్ధ? మూసీ నది పరివాహక ప్రాంతానికి పరిరక్షించడానికి, పర్యాటక సంఘాన్ని అభివృద్ధి చేయడానికి 1,00,000 కోట్లు కావాలా? ముందు మన పరిస్థితి ఏదో చూసుకుని 4,000 లోపలికి వెళ్ళే కార్యక్రమం ప్రజలకు చేస్తే తర్వాత ఆటోమేటిక్గా సౌందరీకరణలు అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇక రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తున్నది ఫైనల్గా జమ్లీ ఎలక్షన్స్ని ప్రకటించారు. నిజంగానే పార్లమెంట్లో దీనికి ఆమోదం వస్తుందా? దేశమంతటా కూడా జమ్లీ ఎలక్షన్స్ ఖచ్చితంగా రావడానికి సంకేతాలు ఏమైనా ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి? ఖచ్చితంగా జమ్లీ ఎలక్షన్స్ వస్తే ఏ రకంగా ఈ దేశంలో పరిస్థితులు మారబోతున్నాయి అని అంటే ఏం చెప్తారు? సార్, మనకి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నుంచి కొన్నాళ్ళ పాటు మనకి జమిలీ ఎలక్షన్స్ టైప్లోనే ఉండేవి. తర్వాత ఏంటంటే మనకి రీకాల్ సిస్టమ్ ఒకటి లేదు సార్. అమెరికా తరహా డెమోక్రసీని ఈ ప్రభుత్వం డ్రైవ్ చేస్తుందండి. వాళ్ళకి ఏంటంటే సూపర్ పవర్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఇట్లాంటివన్నిటితోనూ కొన్ని జరగవచ్చు అన్న ఒక దీంట్లో ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు నథింగ్ బట్ ఫ్లోర్ మేనేజ్మెంట్. ఇప్పుడు రాజ్యసభలో స్ట్రెంత్ లేదు, ఉన్నది పార్లమెంట్లో ఎలాగైనా సరే వాళ్ళకున్న పవర్తో అధికారం వాళ్ళదే కాబట్టి సక్సెస్ అవుతుంది అనుకుందాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రాజ్యసభ చాలా ఖచ్చితమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ కావాలి. అందులో అమిత్ షా గారు స్పెషలిస్టు. అయినా సరే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్తో ముడిపెట్టి చేస్తారు. ఇప్పటికిప్పుడు రాత్రి వేరవరం 2 to 3 years ఉంటుంది. 3 years తర్వాత విషయమే ఉంటుంది. అంటే జమ్లీ వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, బట్ ప్రాక్టికల్లీ ఫీజిబుల్. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ గారు దీనికన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో పని చేస్తారు. బై ద టైమ్ ఈ స్టెప్ డౌన్ యాజ్ అ ప్రెసిడెంట్, తర్వాత నుంచి ఈ ఎయిర్ప్లేన్ టాస్క్ మీదే పనిచేస్తున్నారు ఆయన. సో ఆయన అవుట్కమ్ ఈజ్ వెరీ క్లియర్. మనం ఈ ఉన్న మూమెంట్లో వీ కెన్ డూ ఇట్ అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో స్పష్టంగా ఆయన దాంతో క్యాబినెట్ కూడా మోడీ గారు కన్విన్స్ చేయగలిగారు క్యాబినెట్. ఓకే. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ మూవింగ్ ద బెల్ ఇన్ ద రెస్పెక్టివ్ హౌసెస్. ఓకే, జమ్లీ ఎలక్షన్స్ అనేది ఒకవేళ వస్తేనే దేశంలో ఎలాంటి మంచి కానీ చెడు కానీ జరగవచ్చు దీనివల్ల? జమ్లీ మంచిది అంటారా? అంటే ఇప్పుడు మీరు డబుల్ ఇంజన్ సర్కార్ ఇవన్నీ దగ్గర బీజేపీకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏ రకంగా అంటే వాళ్ళు పవర్ గేమ్ అన్నది టోటల్లీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్. నేను కొన్ని ఇందిరాగాంధీ గారి ఎలక్షన్స్ దగ్గర నుంచి నేను చూస్తున్నాను. లాస్ట్ ఎలక్షన్ ఆఫ్ ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను పాలిటిక్స్ని. అక్కడి నుంచి చూసుకొస్తే ఒక డిఫరెంట్, ఇప్పుడు గతంలో చూడండి ఇందిరాగాంధీ గారి వ్యవస్థలన్నీ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ ఎమర్జెన్సీలు అటువన్నీ వినిన్ దగ్గర కన్నా ఇక్కడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు. యు నో హౌ టు కంట్రోల్ పీపుల్ అన్న దగ్గర ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మాత్రం అది చాలా డిఫరెంట్గా జరుగుతుంది. సో ఇఫ్ దే వాంట్ సంథింగ్, ఇప్పుడు చూడండి పూర్వం ఒకటి చెప్పేవారు, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ అంటే యూ నీడ్ టు అచీవ్ అని. ఆయన అచీవ్ చేసి అది నాకు కావాలంటున్నాడు. అంటే ఖచ్చితంగా నాకు అది కావాలి అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. పవర్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు రెడీగా లేరు, ఉండరు కూడా. సో ఆ ప్రిపరేషన్ ఏంటంటే పవర్ అన్న దాంట్లో దే ఆర్ డ్రైవింగ్ దర్ కార్ ఇన్ అ డిఫరెంట్ పేస్ అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్తో చేస్తున్నారు. ఆ స్ట్రాటజీలు ఎవరికి అర్థం కావట్లేదు ప్రజెంట్. అందులో కాంగ్రెస్ మొన్న ఎలక్షన్లో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ అట్లీస్ట్ 150 అట్లా కాంకర్ చేసి అపోజిషన్, స్ట్రాంగెస్ట్ అపోజిషన్లో అయితే కోalition గవర్నమెంట్ అనుకున్నాను. వాళ్ళు ఎప్పుడైతే 99కి కుచించుకుపోయారో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రివ్యాంప్ ఓవర్ నైట్. అందులో ఈ టైం బౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ లాంటి మళ్ళీ పాదయాత్రలో ఏదో ప్లాన్ చేసాడు అనుకోండి గట్టిగా, ఆ మొమెంటం ఇప్పుడు 150 దాటి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఎప్పుడైతే నరేంద్ర మోడీ అలాంటి వైబ్రేషన్స్ రీడ్ చేయడంలో సిద్ధహస్తుడు, ఆయన ఇలాంటివి ఎంటర్టైన్ చేయడం, వాళ్ళకి టైం ఇవ్వలేదు అనుకోండి, దే కెనాట్ బిల్డ్ దర్ పార్టీ ఫస్ట్. అలా ఎవరికైనా సరే. సో జమ్లీ వల్ల ప్రజలకి లాభాలు ఏమైనా ఉన్నాయా? ఏముండవు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అయితే అవుతాయి. సింగిల్ మ్యాన్ రూల్, 2 party సిస్టమ్ ఆ టైప్లో వస్తుంది. ప్రెసిడెంట్ రూల్ చేస్తాడు కంట్రీని అన్నది మాత్రం నాకున్న అవగాహన. ఎందుకంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి కాన్సెప్ట్ అట్లాగే ఉంది. అంటే అప్పుడు ప్రెసిడెంట్ కూడా మార్చే అవకాశం ఉంటుందా? అంటే ప్రెసిడెంట్గా మన వాళ్ళు పవర్ పాలిటిక్స్ ప్లే చేసే ఇదిలో అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ అవ్వాలి అనే ఉద్దేశంతో జమ్లీ ఏమన్నా ఆ దిశగా అడుగులేస్తుంది అంటారా? ఆబ్వియస్గా అదే. ఎందుకు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అంటారా? వాటెవర్. ఆయనే చెప్పాడు కదా 70-75 వచ్చిన తర్వాత ఎవరైనా పాలిటిక్స్లోంచి వెళ్ళాలి అన్న దగ్గర ఆయన ఒకటే ఈస్ టేకింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. జమ్లీ వల్ల ప్రాంతీయ పార్టీలకి ఎక్కువగా ఎఫెక్టివ్ అనేది అది ఆల్రెడీ ఎఫెక్ట్ పడే ఉంది కదా. నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల్లో రీజనల్ పార్టీలకి కొన్ని పార్టీలకి ఖచ్చితంగా డెంట్లు పడుతున్నాయి పటా అని. ఇప్పుడు జయలలిత గారు అయిపోయిన తర్వాత ఏడీఎంకి ఎవరెవరికి అర్థమే కావట్లేదు. పళనిస్వామి, పన్నీర్సెల్వం వెళ్తే ఏం కాదు అది అక్కడ ఫస్ట్ థింగ్. అలాగే మీరు, నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పే వెస్ట్ బెంగాల్ 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు కనీసం రేసుల్లో లేవు ఇప్పుడు మీరు గమనిస్తే. వన్స్ దే స్టెప్ ఇన్ టు దట్. ఇప్పుడు భువనేశ్వర్ ఆల్రెడీ దే స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ పాలిటిక్స్. పట్నాయక్ వర్సెస్ నవీన్ పట్నాయక్ గారికి వర్సెస్ వాళ్ళ బీజేపీ ద స్టాండ్ స్టిల్ అండ్ స్ట్రాంగెస్ట్ పార్టీ కింద ఎస్టాబ్లిష్ అయిపోయింది సెకండ్ దీంట్లో. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఈ చంద్రబాబు లాంటి
అవకాశం ఎలా ఇచ్చాడో మీకే తెలుసు. క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు 2 పిల్లులు కొట్టుకుంటే కోతి రొట్టె పట్టుకు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళిద్దరు జడ్డిదనంతోనూ పవన్ కళ్యాణ్ లాంటి పార్టీని ఎమర్జ్ చేసి కూర్చోబెట్టాడు ఇవాళ. సో దాంతో ఏమవుతుందంటే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు డైల్యూషన్ పెరుగుతుంది. మంది ఎక్కువైతే మధ్యకి పలచడం. ప్రాంతీయ పార్టీల స్లోగన్లో ఇప్పుడు 3 ఓటు బ్యాంక్ 3 కింద స్ప్లిట్ అయ్యింది. ఆల్రెడీ 40-40 కాంకర్ చేసుకుని ఉన్నారు ఇద్దరు. మీరు చూసుకోండి వాళ్ళంటే ఈయన ఇప్పుడు ఒకప్పుడు 6% కన్ఫైన్ అయినోడు ఎంత కాదన్నా 15-20% ఎగబాకే దగ్గర స్ప్లిట్టే కదా. అలాంటివి వాటిల్లో ఆ స్ట్రాటజీల్లో 1 to 3 ఫార్ములాస్లో బీజేపీ ఇప్పుడు సక్సెస్ చూస్తుంది. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్.